ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి జీవనాధారంగా ఉన్నది. సార్ సార్ జెడ్పీటీసీ వెంకటయ్య గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసం గారిని సభ నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 13వ విడత సామాజిక తనిఖీకి సంబంధించి సభకు నమస్కారం. గత సంవత్సరం 12 సామాజిక తనిఖీలో 6,50,00,000కు తనిఖీ చేయబడినది. దానికని 54,502 రూపాయలు షోకాజ్ నుంచి రికార్డు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. ఈ మండలానికి వచ్చేసి 13వ విడత సామాజిక తనిఖీలో భాగంగా 20 తారీఖు రావడం జరిగింది. 20 తారీఖు నుంచి నిన్నటి వరకు ఆడిట్ చేయడం జరిగింది. ఆడిట్లో భాగంగా 6 టీముల వైజ్గా ఆడిట్ నిర్వహించడం జరిగింది. మొత్తం 16 గ్రామాలు. ఈరోజు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. మొదట వచ్చేసి కె నాగయ్య అడవి సత్యారు గ్రామ పంచాయతీ. 47,15,960 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్కి సంబంధించి 2,43,142 రూపాయలు సార్. మొత్తం 49,59,105 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం 45 పనులు చేయడం జరిగింది. అన్ని రకాల రికార్డు తీసుకోవడం జరిగింది సార్. 1 నుంచి 10 వరకు ఇన్ఫర్మేషన్ సార్. పదకొండు ఇన్ఫర్మేషన్ సార్. 12 సార్. ఈ జీపీలో ఒక 7 మంది కూలీలు జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళకి సంబంధించిన జాబ్ కార్డ్స్ ఇలా ఇవ్వడం జరిగింది గ్రామ సభలోనే. అవును సార్. గ్రీవెన్స్ ఇక్కడ డిమాండ్ నో డిమాండ్ సార్. డిమాండ్ మొత్తం తీసుకుంటారు, నో డిమాండ్ నిర్వహించడం లేదు. దానికి సంబంధించిన రసీదు బుక్లెట్గా మెయింటైన్ చేయడం లేదు సార్. ఇక్కడ పదహారు జాబ్ కార్డ్ అప్డేషన్ సార్. అప్డేషన్ చేయడం లేదు సార్. ఇక్కడ పదిహేడు సార్. పనిచేసిన అవ్వాలని కూలీలకు సంబంధించి ఇవ్వడం లేదు సార్. ఇక్కడ పంపిణీ చేయడం లేదు. 18 సార్. ఈ జీపీకి సంబంధించి ఏ రకాలు రిజిస్టర్ సార్. ప్రింట్ మాత్రం లేదు, మాన్యువల్ నమోదు చేయడం లేదు సార్. ఇక్కడ మైకు తీసుకొని చెప్పు. అందరు వినిపించేట్లా వినిపిస్తానే. గ్రామ పంచాయతీలో సెక్రటరీ గ్రామ పంచాయతీ ఊరేది అది చెప్తారు. మరి నీకు రికార్డ్స్ అప్డేట్ చేయమని ఎవరు చెప్తే వరకు 7 డేస్ ఏ వరకు ఉందా? ఏ వరకు ఉందా? మరి ఏ ఊరు నుంచి వస్తావు? ఏ మాధవరం మరికలా చాలా దూరమైందా? రిజిస్టర్ రాసుకునికి ఏమవుతుంది? అది కూడా చేయవా? రిజిస్టర్ రాయమని కూడా చెప్పాను. రాయమన్నారు కదా.
అంటే అన్ని ప్రింట్ తీసుకొని అతికిస్తున్నావు, చేతులు రాసుకుంటాం లేదు. కొన్ని రాసిన సార్, కొన్ని బిఈ పార్ట్ బి ఇంకేం పని చేస్తున్నావు మరి నువ్వు? 19 సార్. ఇక్కడ 3 రకాల ఫొటోస్ ఇవ్వాలి సార్. పని జరుగుతున్న మాత్రం ఫొటోస్ ఉన్నాయి, మిగతా 2 రకాల ఫొటోస్ ఇవ్వాలి సార్. ఏమైంది టీఏ ఏమైంది? బిఫోర్ ఆఫ్టర్ పెట్టిన సార్. బిఫోర్ వర్క్ నడిచేవి 2 ఉన్నాయి సార్. చివరిది ఫోటో దశది కొన్ని అదేం 7 వరకు. నీ ఫీల్డ్ అసిస్టెంట్ తోటి తెచ్చుకోవచ్చు ఫోటో, నీకేం బరువు అయింది? నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ తోటి తెచ్చుకోవచ్చు కదా, ఎందుకు అట్లా నెగ్లిజెన్స్? 20 సార్. ఈ జీపీకి సంబంధించిన వర్క్ ఫైల్ సార్. వర్క్ ఫైల్స్ అన్ని నిర్వహించడం జరిగింది, కానీ 21 డాక్యుమెంట్స్ పూర్తి చేయలేదు సార్. 21 రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇక్కడ ఏమాస్టర్ రోల్ కాల్ చేయడం లేదు. పంచాయత్ సెక్రటరీ రికార్డే చూడండి, ఇక పనులు 22 సార్. ఈసీ గారు మన మెటీరియల్ సర్వీస్ సంబంధించి 100% చెక్ మీద చేయాలి సార్. మన వేజ్కి సంబంధించిన 25% చేయాలి, చేయడం లేదు సార్. ఇక్కడ మెటీరియల్ వర్క్ మాత్రం చేయడం జరిగింది. లేదు సార్. సార్ నాకు క్లస్టర్ సార్, క్లస్టర్ ఉండడం వల్ల ఈసీ ఎవరో వాళ్ళకే ఫైన్. నా క్లస్టర్ 4 చూపిస్తున్నాయి సార్. అందుకే 18 మెంబర్స్ ఇట్లా లేబర్ వస్తారు, ఆ కమ్మలు కూడా ఇబ్బంది అవుతుంది. 1000 రూపాయలు ఫైన్ వేసినా పొజిషన్ లేకపోతే ఈ 23 సార్. ఈ సర్వేవల్ రిజిస్టర్ ఫస్ట్ మాకు తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్, గ్రామ సభలు ఇవ్వడం జరిగింది. సర్వేవల్ రిజిస్టర్ సార్ ఫస్ట్ ఇవ్వలేదు, స్టార్టింగ్లో గ్రామ సభలు మాత్రం ఇవ్వడం జరిగింది. అది పూర్తి స్థాయిలో అప్డేషన్ ఫిఫ్టీన్ ప్లానింగ్ మాత్రం ఉంది. ఏమయ్యా పంచాయత్ సెక్రటరీ ఏం నౌకరు చేస్తున్నావా? ఎన్ని మొక్కలు నాటావో, మొక్కలు నాటిన కాగితం రాసి పెట్టుకోవా అని ఉందా? చెప్పు. 24 సార్. ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి ఒక 69% మాత్రం ఉన్నాయి సార్, మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. ఎందుకు చంపినవయ్యా? ట్యాంకర్ లేదా? అక్కడ బాగా దగ్గర లొకేషన్స్ కమ్యూనిటీ కదా ఇది. కమ్యూనిటీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. అదే అంటున్నా, మళ్ళీ అన్ని మొక్కలు ఎట్లా పోయినాయి, ఏం చేస్తున్నావు? ట్యాంకర్ ఉంది కదా నీకు గ్రామ పంచాయతీ, కమ్యూనిటీ అన్నీ ఉన్నాయి సార్. అన్నీ ఉన్నాయంటాడు. ఆయనేమో 69%. అవన్నీ రైతు వేదిక కాడనేమో మొక్కలు ఉన్నాయి, ఈ బాగు ప్లాంటేషన్ కాడ మొక్కలు ప్లాంటేషన్ అది అవి పోయినాయి. కమ్యూనిటీకి ఎందుకు వస్తాయి? అలా మీకు పెట్టినట్టుగా కొన్ని వర్షాల వల్ల వాగు రావడం వల్ల పోతుంది. ఒకటి మరి చేసినా కూడా వాచర్లే ఉన్నారు. ఇవ్వలే ఏం పని చేస్తున్నావు? ఎందుకు పెట్టుకోకూడదు? వాచర్లు పెట్టుకోవాలి కదా. 400 మొక్కలు 1000 మొక్కలు అయితే వాచర్లు పెట్టుకోవచ్చు. ఎన్ని ఉన్నాయి మొక్కలు? సార్ మొత్తం మొక్కలు వచ్చేసి సార్. ఎవరు టీఏ ఎవరు దాన్ని సర్వేలు లేవడం ఆడిట్ పీరియడ్ మేడం. మరి ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? 1000 మంది అయితే 1000 మొక్కలు అయితే ఒకరిని పెట్టవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? తెలియదా? ఒక వాచర్ను పెట్టుకోవచ్చు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ఉంది కదమ్మా, మరి ఎందుకు పంపలేకపోయిండ్రు? పెనాల్టీ వేస్తున్నా నీ మీద, 2000 కట్టు. నెగ్లిజెన్సీ. నెక్స్ట్ 25 సార్. ఈ టేకు మొక్కల పెంపకం పనులకు సార్ మొత్తం కలిసి మనకు సర్వేలు వచ్చేసి 26% మాత్రం ఉన్నాయి సార్ మొక్కలు రైతులకు సంబంధించి, మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. అది 26 సార్. 26. 25 సార్. 25 25 25 ఏంది? రైతులకు ఇచ్చారు. రైతులందరికీ నోటీసులు ఇవ్వండి. వీళ్ళు స్టార్టింగ్లో వాళ్ళ దగ్గర నుంచి రైతాంకన పత్రాలు తీసుకోవాలి సార్. యాక్చువల్గా వాళ్ళకు భయం అంటే చెప్పాము కదా. అయితే వాస్తవానికి మనం టేక్ మొక్కలు కూడా మనం సప్లై చేయలేదు సార్. వాళ్ళు పెంచుకుంటామని సొంతంగా డబ్బులు పెట్టి కొనుక్కొని తెచ్చుకొని మరీ పాతుకున్నారు సార్. ఫార్మర్స్కి నోటీస్ ఇచ్చి ఎందుకు రికవరీ చేయకూడదో ఏం లేదు, నోటీస్ ఇవ్వాలి అందరికీ. ఎందుకు రికవరీ చేయకూడదో లేకపోతే రిక్వెస్ట్ చేయమని చెప్తాం. రైతులే కొనుక్కొస్తున్నారు కొంత డబ్బులు తెచ్చుకుంటారు. 26 సార్. వాళ్ళు కూడా కొన్ని దగ్గర మనమే ఇచ్చాం. ఏమైనా ఇంట్రెస్టెడ్ మంచిగా ఉంటే వాళ్ళు తీసుకున్నారు. కానీ మనము వాటర్కి అమౌంట్ ఇస్తాం.
నీళ్ళు పోసుకొని మంచిగా బతికించుకోవాలి. మరి ఏం లాభం? మరి అటువంటి వాళ్ళకి ఏ ఊరు అవసరం లేని వాళ్ళకు బలవంతంగా ఎందుకు ఇస్తాం మనం? 20 కదా పొద్దున్న లేచినామంటే ఎంపీ ఇచ్చేటప్పుడు సంతకాలు జారీ ఏ అధికారికి ఇవ్వాలి, ఎవరికి వెళ్తుంది, అది కూడా కామన్ సెన్స్ లేకపోతే ఎట్లా? నీకు కట్టు 1000 రూపాయలు కట్టు, పెనాల్టీ వేస్తున్నా. ఇంత చిన్న చిన్నవి ఉంటాయా వీటికి ఫైనానికి వచ్చినా? 27 సార్. ఈ జీపీకి సంబంధించి లాస్ట్ ఇయర్ సంబంధించిన యాక్సిడెంట్ టేకింగ్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ గ్రామ సభలో. ఎందుకు ఇప్పుడు ఇచ్చింది, ఇంతకుముందు ఇచ్చింది యాక్సిడెంట్ టేకన్ రిపోర్ట్. నేను నోటీస్ పంపినా కదా, గదే వాళ్ళకి మిస్ అయిపోతున్నాయి కదా. ఏమేమి చేసిండ్రు సార్? ఏమయ్యా శ్రీనివాసరావు ఏమన్నావు? అది చదివింది ఆయనకి ఇస్తే ఆయన వాళ్ళు చూస్తారు. చదివింది ఇప్పుడు కదా, కానీ మనకు ఆడిట్ ముందు వచ్చినప్పుడు పట్టిస్తే గ్రామ సభ కన్నా కనీసం ముందు బిఫోర్ ఇచ్చేస్తే అది గ్రామ సభలో మన ఫాలో అప్ చేయడానికి కూడా వస్తుంది కదా. 28 క్యాలిక్యులేషన్ మిస్టేక్ సార్. ఒక 4 కిలోమీటర్కి సంబంధించి 490 రూపాయలు అదనంగా పేమెంట్ ఇచ్చింది సార్. ఎందుకు? చదువు రాదా నీకు? చదువు వచ్చినానికే పెట్టినాము కదా. లేదు సార్, 0 పాయింట్లో వచ్చినప్పుడు మనకి క్యూబిక్ మీటర్కి 200 చేంజ్ ఉంది సార్. 498 రూపాయలు కట్టు, రికవరీ ఫ్రమ్ టీఏ. నెక్స్ట్ 29 సార్, రోజుగారు దివాస్ సార్. రోజుగారు దివాస్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయాలి సార్, చేయడం లేదు. ఎందుకున్నాడో సెక్రటరీ నాకే తెలియదు. ఇంకా ఇంకేం అడుగుతాం ఆయన? ఆయన ఏది చేసేటట్లేడు. ఎప్పుడు అపాయింట్మెంట్ ఇది? ఓబిఎస్ఆ జేపీఎస్ఆ కోరిడ్ కంప్లీట్ అయింది దిగ్విజయంగా, కానీ ఏం లేదు. చదువు మాత్రం రాదు. ఎట్లా దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాను? ఉపాధి అనేది నీ లిస్టులో లేనట్టుంది కదా. 30 సార్. ఇక రైతుల నుంచి పట్టా పాస్బుక్ జిరాక్స్ తీసుకొని ఎస్టిమేషన్ ఇవ్వాలి సార్. రైతు మన పట్టా పాస్బుక్ జిరాక్స్ ఇవ్వలేదు సార్. ఫార్మర్స్ అనేది నాకంటే ముందుగా ఎస్టిమేషన్ ఎవడన్నా ఏని ఆడిట్ అవుతుంది, వాళ్ళ నుంచి వాళ్ళ పొలాల జిరాక్స్ కాపీ అవి తీసుకోవాలి. మీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు? ఏం పని చేస్తున్నాడు ఫీల్డ్ అసిస్టెంట్? సార్ చెప్పండి. ఇక్కడ 3 కూలీలు పనిచేసింది సార్. వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసింది సార్. కానీ సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసింది. కూలీలు ఏమన్నారు మరి? వాళ్ళు పనిచేసామని చెప్తున్నారు సార్. పనిచేస్తే ఇట్లా ఖచ్చితంగా వాళ్ళ సిగ్నేచర్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ఎన్ఐసి కాబట్టి ఒకటే సిగ్నేచర్ కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎవరు 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 పీరియడ్ ఇది? సరస్వతి సార్, పిఎస్ సరస్వతి. ఏమ్మా కనీసము ఒకటి రాసి ఇస్తున్నావు, ఎవరు సంతకాలు చేసిండ్రు ఎవరు చేయరు? ఎంతమంది లేబర్? ఎంతమంది జనరల్గా ఎంతమంది వస్తారు ఆ ఊళ్ళో? ఒక 300-400 మంది ఉన్నారా? 300 వరకు వస్తారు. మరి చూసుకోవాలి కదా. నీ సొంత చెక్ రాసేటప్పుడు సంతకం చేయకుండా ఇస్తే పాస్ చేస్తారా? మా వాళ్ళు పాస్ చేస్తారు ఏం రాయకపోయినా. మా ఆపరేటర్లు చాలా యాక్టివ్. ఉత్తకాయ ఇచ్చినా వాళ్ళు రాసి సంతకాలు పెట్టేస్తారు. ఎవరున్నారు? కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరున్నారు? ఆపరేటర్లు ఎవరున్నారు? చూసుకోవా ఇట్లా రాసేటప్పుడు? చేయకుండా 1 రూపాయి ఇచ్చి ఉంటే 100 సార్లు చూస్తుంటుంది. ఇది 100 రూపాయల నోట 10 రూపాయల నోట 100 సార్లు చూసి ఇస్తుంది. ఎవరిదో అనుకొని ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తారా? చూడాలి, మినిమం రూల్స్ ప్రొసీజర్ పాటించాలి కదా. మరి ఏం చేస్తున్నారు? 500 పెనాల్టీ పంచాయత్ సెక్రటరీకి, 500 కంప్యూటర్ ఆపరేటర్కు పెనాల్టీ. అంతా అభివృద్ధి తప్పిందా వ్యవస్థ అనుకున్నారా ఇట్లా మీరు? నెక్స్ట్ 32 సార్. సంతకాలు ఉన్నా కానీ హాజరు లేకుండా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చింది సార్. ఇక్కడ ఏమంటారు? అటెండెన్స్ లేకుండా రోజువారీ అటెండెన్స్ లేకుండా డైరెక్ట్ పేమెంట్ ఇచ్చింది. సంతకాలు మాత్రం అటెండెన్స్ ఉంటుంది, హాజరు ఉండదు. ఇక్కడేమో మన సంతకాలు ఉంటాయి,
అటెండెన్స్ ఉండదు. అంత నెగ్లిజెన్సీగా ఏం చేస్తారు? ఏమైతుందంటే సార్ ఎన్ఎంఎం యాప్ వల్ల డైలీ అటెండెన్స్లో మనకి 2 రోజులు 3 రోజులు అవి చూసుకుంటే ఆపరేషన్ వచ్చి లేదు, నేను బాధట్టలేను, వాస్తవమే. కానీ పేమెంట్ చేసేటప్పుడు ఆ ప్రింట్ అక్కడ ఉన్న ఫీల్ ఇచ్చి సెట్ చేసుకోవాలి కదా మనము. మరి హాజరీ కూడా అయ్యారా? పడకపోయినా కనీసం అది మాన్యువల్లో రాయాలి కదా. వాళ్ళు మాన్యువలే చూస్తున్నారు. మాన్యువల్ చూసుకునే రాదా? ఆడిట్ వస్తున్నారు, రికార్డులు భద్రంగా ఉండాలి, ఏమేమి తక్కువ అయింది ఇట్లా చూసుకునే కామన్ సెన్స్ కూడా లేదా? ఎవరి మీద తప్పేసిండు? ఫీల్డ్ అసిస్టెంట్ వాడు పత్తాలేడు ఈరోజు. నా పెనాల్టీ చెప్పు, ఇప్పటికీ వేసిన పెనాల్టీ ఇంకొక 1000 రూపాయలు కట్టు పంచాయత్. నెక్స్ట్ మాస్టర్ క్లోజ్ సార్ వెంకటప్ప అనే వ్యక్తికి ఆ రోజు పనిచేసిన మాస్టర్ల సంతకాలను కానీ రోజువారీ హాజరు దిద్దుకొని పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. మాస్టర్ క్లోజ్ ఎంత అమౌంట్? 998 సార్. 998 రూపాయలు పంచాయత్ సెక్రటరీ కట్టాలి. ఓకే, గ్రామ సమాచారం సార్. నెక్స్ట్ గ్రామ పంచాయతీ నేరడుగా. ఎంత నెగ్లిజెన్స్ అమ్మా మీకు? ఉపాధి హామీ అంటే చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి. నేరడుగం గ్రామ పంచాయతీ సార్. ఈ జీపీకి సంబంధించి సార్ మొత్తం 16,23,230 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. 1 నుంచి 10 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 12వ చదువు. ఈ డిమాండ్ నో డిమాండ్ సార్. డిమాండ్ మాత్రం తీసుకుంటారు, నో డిమాండ్ తీసుకోవడం లేదు. దానికి సంబంధించిన రసీదు బుక్లెట్లో మెయింటెనెన్స్ చేయాలి, చేయడం లేదు. ఎవరు ఎఫ్ఐఆర్ ఎందుకు తీసుకుంటలేవు? అది కూడా తీసుకోవాలని చెప్పినాం కదా. రాసియాలి, ఎందుకు తీసుకుంటలేరు? 11వ చదువు. 13 జాబ్ కార్డ్ అప్డేషన్ సార్, చేయడం లేదు ఇక్కడ. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్. ఏమయ్యా జాబ్ కార్డు మొన్న కొత్త ఇచ్చాం సార్, చేస్తున్నాం సార్. పాత దాంట్లో చేసినాం. ఏం చేస్తావు? అప్డేషన్ సార్. జాబ్ ఇంకేం చేస్తావు నువ్వు? అంతా పంచాయతీ సెక్రటరీలు చేయబట్టి నువ్వేం పని చేస్తావు? ఎట్లాగో పని కాడ పోయేది లేదు, సీనియర్ మేట్ చేయబట్టి. ఇంకా నీదేం పని ఉంటుంది చెప్పు? నీదేం ఉండదు. ఇక నా ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నా అంతే. నెల జీతం తీసుకోవాలి, ఊరు మొత్తం తిరగాలి. ఊరు తిరిగిన తర్వాత మక్కలు ఉరకాలి, లేదంటే పాలం ఉరకాలి. నిలబడి ఆడ చెంతలుగా తీసిందా నీకు? చేసేది ఏం పని ఉంది? పెనాల్టీ వేస్తున్నా 1000 రూపాయలు కట్టు. జాబ్ కార్డ్ అప్డేషన్ పెనాల్టీ. అట్లయితే చక్కగా అవుతారు. 14 సార్ ఇక్కడ పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్. నువ్వు చేసిన పని మంది చేయాలా? పే స్లిప్స్ పంపిణీ చేయడం లేదు సార్ ఇక్కడ. 15 గిట్లంగా ఏ రకాల రిజిస్టర్ ప్రింట్ మాత్రం ఉన్నది సార్. మాన్యువల్గా నమోదు చేయడం లేదు పూర్తి స్థాయిలో. ఎవరు పంచాయతీ సెక్రటరీ? కొత్తగా వచ్చినావు కాబట్టి 1000 రూపాయలు పెనాల్టీ వేస్తున్నా. నెక్స్ట్ సారి ఆ పెనాల్టీ పడకుండా చూసుకో, సరేనా? రమేష్ ఇంకా ఏం క్లారిటీ రాలేదు. ఇంకా 2 రోజులు రావచ్చు. అదే అందరు చేద్దామని అంటున్నారు. సో వెయిట్ ఫర్ 3 days. అన్ని వర్క్ ఫైల్స్ ఉన్నాయి కానీ 21 డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో లేవు సార్. 18 రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్ ఇక్కడ. పంచాయతీ సెక్రటరీ పోతే కదా. ఎవరు పంచాయతీ సెక్రటరీ? ఒకళ్ళు చూసుకుంటున్నారు, ఒకరినొకరు ఇద్దరు ఉన్నారా? ఒక గ్రామ పంచాయతీకి పోయినా పంచాయతీ సెక్రటరీ ఆ పీరియడ్లో ఎవరున్నారు మరి? ఏపీఓ ఏం పని చేస్తున్నాడు? ఏపీఓ కూడా పోవాలి కదా రోల్ కాల్ చేయడానికి. ఏపీఓ పట్నం నుంచి పాలమూరుకు వెళ్ళినప్పుడు చేసిన సార్. బస్సులను బతికిస్తున్నావా ఏంటి? వాళ్ళకి ఎవరు దొరకనందుకు మీరు ఎక్కి
ఇన్కమ్ ఇస్తున్నట్టున్నారు. 19 చదువు. 19 సార్ ఎంపుకల రైతుల సంతకాలు కూలి సంతకాలు తీసుకోవడం లేదు సార్ ఇక్కడ. ఎందుకు బాబు? ఒక చేనులో పనిచేసేటప్పుడు రైతు సంతకం కూడా తీసుకోవాలి కదా, వద్దా? నాకు తెలియకుండానే పనిచేస్తారా ఏంటి? ఏమయ్యా కూలీల సంతకాలు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఫీల్డ్ అసిస్టెంట్ ఉండి? మరి ఏం పని చేస్తున్నావు? చెప్పు, నువ్వే చెప్పు, ఏం పని చేస్తున్నావు? 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నావు? ఒక రైతు చేనులో పనిచేసేటప్పుడు అరే నువ్వు సంతకం చేయరా బాబు అని ఆ మాత్రం జ్ఞానం లేదా మీకు? ఎప్పుడు తీసుకుంటావు? ఇప్పుడు ఒక 500 కడితే తీసుకుంటావు, పెనాల్టీ 500 కట్టు. నీ పీరియడ్ కాకపోతే ఆడ ఉన్నోడు కడతాడు, ఓకేనా? చూసుకో ఇది ఎవరి పీరియడ్, సీనియర్ పీరియడ్ తోటి కడిపి, లేకుంటే టీఏ. 20 సార్ ఈ ఎంపుకలలో 12-13 కాలాలు నమోదు చేయడం లేదు సార్ టీఏ గారు. ఏమైందయ్యా టీఏ గారు? ఈ సర్వైవల్ రిజిస్టర్లు ఇవ్వలేదు సార్. మన రిజిస్టర్ ఫిట్టింగ్ ప్లాంటింగ్ మాత్రం ఉంది. వాచనాలకు సంబంధించి ఏ డీటెయిల్స్ లేవు, పూర్తిగా లేదు సార్. ఏమయ్యా పంచాయతీ సెక్రటరీ, ఈ నెల జీతం రాసుడు నీకు మొత్తం రికవరీ పెడతా నీకు. ఇవ్వలేదు సార్. యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్ ఈ డీటెయిల్కి సంబంధించి. ఏం పని చేస్తున్నావా? ఏపీ ఇవన్నీ చదువు నేర్పాలా మేము? 23 సార్ ఒక పనికి సంబంధించి ఒకటే కొలతల పుస్తకం వాడాలి సార్. అది 5-6 వర్గాలు కలిసి ఒక ఎంపికలు రికార్డ్ చేస్తుంది సార్. ఒక పనికి సంబంధించి ఇట్లా ఒక వర్గానికి సంబంధించిన మెజర్మెంట్స్ మొత్తం ఒకటే ఎంపికలు రికార్డ్ చేయాలి. యాక్చువల్గా 5-6 వర్గాలలో రికార్డ్ చేస్తుంది సార్. 5-6 ఎంపికలలో రికార్డ్ చేస్తుంది. అది ఏ వర్గాలు ఏముందో ఫిట్టింగ్ ప్లాంటింగ్ ఉంటుంది సార్. 24 సార్ ఈ రోజుగారు దివాస్ సార్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం లేదు. తెలుసా రోజుగారు దివారంటే? పంచాయతీ కనీసం శుక్రవారము లేబర్లతో ఒక మీటింగ్ పెట్టి పనులు ఉన్నాయి, మీరు పనులు చేసుకోండి, ఇంకా ఏ రకమైన పనులు కావాలి అని మాట్లాడేది ఉంచారు కదా, అది రిజిస్టర్లో నమోదు చేసి సంతకాలు తీసుకుంటే అయిపోతుంది కదా. అప్పుడు నీకు గౌరవం పెరుగుతుంది కదా లేబర్ ముందర. కనిపిస్తున్నావా లేబర్లకు? ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఎట్లా కనిపించాడు? పెడుతున్నారా? పెడితే మరి రికార్డు ఎందుకు చూపించలేదు చెప్పండి. 25 సార్ ఈసీ గారు మన 25% వేజ్ సంబంధించి మీరు చేయండి సార్ ఇక్కడ. 26 సార్ ఈత ప్లాంటేషన్కి సంబంధించి సర్వేలు వచ్చేసి 26% ఉన్నాయి సార్ మొక్కలు. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది. మరి ఈసారి నర్సరీలో ఈత మొక్కలు మళ్ళీ పెంచి మళ్ళీ పంపిణీ చేయాలి కదా వాళ్ళకి. ఈత ఇత్తనాలు తెచ్చి నర్సరీలో పెంచినావా? ఇది చూసుకోవాలి కదా, నీ సంసారం కదనయ్యా. చెప్పినాము, ఎవరికి చెప్పినాము? చేయించాలి, చెప్పినాము అనే పొజిషన్ కాదు. కొద్దిసేపు వాళ్ళు రాలే, ఇంకా వచ్చింది రాలేదా? ఎవరు వచ్చారు? డేస్ కంప్లీట్ అయిన వాళ్ళు రమ్మన్నా కదా, తీసుకురాలే బాబు. సర్వేలు వచ్చేసి 12% ఉన్నాయి సార్. మిగతా మొక్కలు చనిపోవడం జరిగింది మొత్తం. అబ్స్ట్రాక్ట్ సార్ మార్తి తాయమ్మ గుడి నుంచి వాకిటి నరసింహపురం వరకు ఒకటి, నెక్స్ట్ 0 పాయింట్ నుంచి కంది మూలపురం వరకు ఒకటి, 2 వరకు అయితే 22 సార్. చేయలేదు సార్. 10 మొక్కలు ఉంటే ఆ ఉన్న మొక్కలు వస్తుంది సార్. 12% మొక్కలు మాత్రం ఉన్నాయి సార్. ఏ రోజు సార్ సాయమ్మ గుడి నుంచి వాకిటి నరసింహపురం వరకు చేయలేదు సార్. ఓన్లీ ఫిట్టింగ్ ప్లాంటింగ్ మాత్రం పేమెంట్ అయ్యింది సార్. మొక్కలు లేవు, గుంజలనే వస్తుంది. మీ దగ్గర లొకేషన్ వారీగా రీచ్ లేదా?
చూసుకోడానికి రాదా మన మల్టీ వర్కర్లో చెప్పారు సర్వర్ రిజిస్టర్ లేదు సర్వర్ రిజిస్టర్ లేదు సార్ ఏం చేపిస్తాడు ఇప్పుడు రిప్లేస్ చేసినాం మళ్ళీ వాచ్మార్క్ సంవత్సరం నడుస్తూనే ఉంటుంది మళ్ళీ వాచనవాడి చచ్చిపోతే నెక్స్ట్ 28 సార్ ఇక 4 కూలీలు పనిచేసినట్టు ఉంది సార్ వాళ్ళకు సంబంధించి సంతకాలు లేకుండా డైరెక్ట్ పేమెంట్ చేసాం సార్ 4 కూలీలు అవును సార్ ఎన్నోది 28 సార్ ఏమైంది ఏమైనా డిస్కషన్ చేసిండ్రా గ్రామసభ డిస్కషన్ చేసి వాళ్ళు పనికి వచ్చామని చెప్తారు సార్ వస్తున్నారు పనికి వస్తే కింద ఖచ్చితంగా సంతకాలు తీసుకోవాల్సింది సార్ వీళ్ళు మస్ట్ నాట్ మెయింటైన్ ప్రాపర్లీ 28 సార్ ఏమయ్యా ఇది నీ పీరియడా మేడం పీరియడ్ మేడం పీరియడ్ అయ్యా కనీసం రికార్డు సెట్ చేసేటప్పుడు చూసుకోలేదా చూసుకొని ఏం చేసినావు వదిలేసినావు కదా లేదు సార్ మిస్టేక్ అయితే పెనాల్టీ కట్టు ఇంట్లో ఊకొని కాగితం బరాబర్ ఆయనకి చేత కాకపోతే ఏం చేయాలి 29 సార్ చెప్పండి నంబర్ చేసింది సార్ వీళ్ళు యాక్చువల్గా 5 రోజులు పనిచేసిన కానీ పేమెంట్ అదే నంబర్ కావాలంటే అదనంగా పేమెంట్ చేసింది వన్ డే ఓకే ఈరోజు సన్మానం చేసిన విషయం ఏంటంటే ఈరోజు ఉపాధి హామీ రోజు పార్లమెంటులో ఈరోజు ఉపాధి హామీ పథకము చట్ట రూపం దాల్చింది 2005 6 ఫిబ్రవరి. అయితే ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 2వ తారీఖు ఉపాధి హామీ రోజుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా 100 రోజులు పూర్తి చేసిన కుటుంబం లేబర్ని సన్మానిస్తున్నాము. ఈరోజు ఒక రోజుగా వాళ్ళకు కూడా దినం చేసుకుంటున్నాము. వాళ్ళకు గౌరవ ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు సాల్వాతో సన్మానం చేశారు. థ్యాంక్ యూ. ఫోటోలకు ఎన్కి జరుగు మీరు కూడా మనం కూడా ఇప్పుడు ఎన్కి జరుగు బాబు నువ్వు ఎన్కి జరుగు వాళ్ళు ఫోటో ఇలా కట్ చేయి చిన్న చిన్న వీడియో పక్క జరుగు నువ్వు వాళ్ళు ఫోటో తీసుకో. సార్ అక్కడ తీసుకుపోయి అందరికి పంచండి. వచ్చేసి 9,75,540 రూపాయలు సార్. జరిగిన పనులు వచ్చేసి 16 సార్. వన్ టు 8 ఇన్ఫర్మేషన్ సార్. 9 వచ్చేసి డిమాండ్ తీసుకున్నారని నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. డిమాండ్ సంబంధించి అప్డేషన్ చేయట్లేదు సార్. ఏమైంది ఎవరు పిల్లేసేడు ఏమయ్యా ఊర్లో ఉండలేవా? మరి ఏం పని చేస్తున్నావు? ఇప్పుడు చేస్తున్నావా? కట్టు ఒక 5 రోజులు ప్లే స్లిప్స్ కూడా ఇవ్వలేదు సార్. 13 13 ప్లే స్లిప్స్ ఇవ్వట్లేదు సార్. 14 సార్. 7 రిజిస్టర్స్ ఇవ్వాలి కానీ మాన్యువల్గా రాలేదు సార్. మానవులుగా రాయలే. 1000 రూపాయలు కట్టు ఏనంటు అంత బద్దకం అమ్మ నీకు. పంచాయతీ సెక్రటరీ ఎవరు? కట్టు 1000 రూపాయలు పైసలు మస్తున్నాడు. ఇష్యూ నెంబర్ 15 సార్. 3 రకాల ఫోటోస్ నిర్వహించాల్సి ఉండగా 5 పనులకు 2 రకాల ఫోటోస్ నిర్వహించాలి సార్. దీనిలో 11 వచ్చి ఒక రకం నిర్వహించాలి సార్. చేయాలి కదా.
16 సార్ 16 పండుగకు సంబంధించి ఎరుపాలు నిర్వహించాలని పూర్తిస్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టలేదు సార్. 17 సార్ ఎంపీలలో 12-13 కాలమ్స్ రాయలేదు సార్. 18 సార్ రోజ్గార్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందిగా తెలియదు సార్. పెనాల్టీ 19 సార్ ఒక ఎంపీలో వర్కాడికి రికార్డ్ చేస్తుండగా 2-3 వర్కాలు రికార్డ్ చేస్తారు సార్. చేయకూడదు కదా. 20 14th అపాయింట్ అయినావు కదా. 500 పెనాల్టీ పైసలు బాగా సంపాదించుకొని ఉంటావు. 23 సార్ తెలంగాణ క్రీడా ప్రాంగణంలో మొత్తం 300 పిట్స్ తీసి 220 మొక్కలు నాటినట్టు ఎక్కడం కదా సార్. కానీ ప్రస్తుతం ఎలిజిబుల్గా 19 మొక్కలు బ్రతుకున్నాయి సార్. 8% బతుకున్నాయి సార్. రీప్లేస్మెంట్ చేయండి మొత్తం. 24 సార్ అంగన్వాడీ స్కూల్ దగ్గర మొత్తం 500 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేశారు సార్. అక్కడ ఇప్పుడు ఎలాంటి మొక్కలు లేవు సార్. మొత్తం సౌడ్ భూమి అయ్యి వాటర్ నిలబడి సార్. అట్లా చౌడులా ఉండే మొక్కలు మనకి కాన్గా పెట్టినారు సార్. కానుగానే పెట్టాలి. అదే మాకు వద్దయ్యా. ఉపాధి ఇచ్చే వాళ్ళకు తీసుకునే వాళ్ళకి ఇవ్వయ్యా. ఇవ్వు అక్కడ పోయి ఇవ్వు. ఉపాధి ఇచ్చేటోళ్ళకు తీసుకునేటోళ్ళకు పంచు. వాటర్ స్టోరేజ్ ఇష్యూ నెంబర్ 20 సార్ సార్ వాళ్ళ దగ్గర స్కూల్ బిల్డింగ్ వెనకాల ఏరియా. సరే నువ్వు కథలు చెప్పక. ఇష్యూ నెంబర్ 20 సార్ విలేజ్ పార్క్లో మొత్తం 4200 మొక్కలు నాటినట్టు రికార్డ్ చేశారు సార్. కానీ ప్రస్తుతం మనకు మొత్తం 380 మొక్కలకు వాచన ఇచ్చారు. కానీ అక్కడ 150 మొక్కలే బ్రతుకున్నాయి సార్. ఇది వాటర్ లేదా, ట్యాంకర్ లేదా? మరి ఏం పని చేస్తుంది? ఎట్లా జరిగిపోయింది? ఏపీలో మరం కొట్టారు సార్. మధ్యలో కొడతారు మరం కొట్టేసి టెంపుల్ దగ్గర మొత్తం నీళ్ళు అదే అంటే కుత్తా ఉండే ఇప్పుడు చేసినాం ఒక 3 ఫీట్లు మొత్తం. ఓకే పుడిసి మళ్ళీ మొక్కలు నాటితే అయిపోతుంది కదా. నాటాలి ఇప్పుడే జాతర చేస్తాం సార్. దాంట్లో అదే ఒక 300 ఫీట్ల మొరం మంచి కానుగా మొక్కలు నాటండి. నీడని ఇస్తాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు పెడితే దాంట్లో ఇష్యూ నెంబర్ 26 సార్ ఈత ప్లాంటేషన్లో భాగంగా 2000 మొక్కలు ఒక రైతు నాటుకోవడం జరిగింది సార్. ప్రస్తుతం అక్కడ ఎలాంటి మొక్కలు లేవు సార్. ఎందుకు రైతు ఎందుకు తీసుకున్నాడు? సొంతంగా తీసుకున్నాడా? కాల్చి పడేసిండా? లేదు సార్. అయితే మనకి పక్కన ఉన్న రైతులు ఏమంటారు మన పత్తి చేను మధ్యలో పెట్టుకుని నీళ్ళు పెట్టుకుని మొక్కలు కూడా పెద్దగా అయినాయి సార్. ఆ పత్తి చేను తీసేసి అందులోనే పెట్టేసిండు. పక్కలన్నీ దీనితో పాటుగా మొక్కలన్నీ మరి రైతు కేసు పెట్టాలి కదా ఇంకో రైతు మీద. పెట్టిన వాటర్ పెట్టినా కూడా అవి బతకలేదు సార్. అట్లా తీసేసారు రామచంద్రయ్య గారు. ఎన్ని సంవత్సరాల తర్వాత తీసిండు? మనకి లాస్ట్ ఇయర్ తీసేసి సార్. మన వాచనవాడు అంటే మనం పెట్టిన 4వ నెలకే అలా అవడం వల్ల వాచనవాడు కూడా చేయలేదు సార్. దీనికి ఒకటే ఇచ్చాను. రిప్లేస్మెంట్ చేపియండి. పెద్ద మొక్కలు తెచ్చుకుంటున్నాను సార్. ఇష్యూ నెంబర్ 27 సార్ ఒక రైతు మల్బరీ ప్లాంటేషన్ చేస్తున్నారు సార్. 6000 మొక్కలు ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్లాంటేషన్ లేదు సార్. 6000 మొక్కలు తెచ్చుకున్నాడు కదా మల్బరీ. మనం అవన్నీ ఇచ్చినాం కదా. మళ్ళీ ఎందుకు ఆయన తీసేసిండు? మనకి వేరే డిపార్ట్మెంట్ అది మన సెరికల్చర్ వాళ్ళు మనకి ఇచ్చిస్తారు మన గుడ్స్ అదంటే ఇస్తామంటని చెప్పి మనమైతే నాటించిన తర్వాత రేపు వాళ్ళు చేయడం వల్ల మొత్తం గొర్రెలకు ఇచ్చేసింది. అంటే మీరు ఓన్లీ ఫిట్టింగ్ చేసిండ్రా? షాకింగ్కి మాత్రం ఇచ్చినాం సార్. షాకింగ్ మాత్రం ఇచ్చినాం. ఫార్మర్కు అయితే నోటీస్ ఇష్యూ చేయండి. రికవరీ పెట్టాల్సి వస్తుంది అన్న నుంచి. 28వ అంశం సార్ ఇద్దరు హక్కుదారులు 12 రోజులు పనిచేసినట్టు హాజరులు కలవు కానీ హాజరులు దిద్దుబాటు చేసి టోటల్ కాలం దిద్దుబాటు చేసి 6 రోజులు పేమెంట్ చేసి సార్ 6 రోజులు నష్టపోవడం జరిగింది సార్. బేసిక్ అర్థం కాలేదు. ప్లేస్మెంట్ లేదా లేకపోతే 100 రోజులు పంపేయాలి? టోటల్గా 6 days చేసారు కానీ హాజర్స్ టోటల్ కాలం 6 రోజులు కదా. ఇద్దరు కలిపి 12 days. 6 చేసి మళ్ళీ కొట్టేసి 6 కరెక్టా? 3 కరెక్టా? ఇప్పుడు
కాదు నువ్వు పేమెంట్ దేనికైనా లేబర్ని అడిగినావు కదా, అడిగినప్పుడు పేమెంట్ మూడింటికి చేసిండ్రా ఆరింటికి చేసిండ్రా? మూడింటికి చేసారు సార్. మూడింటికి చేసిండ్రు కదా. అవును, వాళ్ళు చేసింది యాక్చువల్ వర్క్ 6 days. వాళ్ళ నుంచి తీసుకున్న వాంగ్మూలం వాళ్ళు డోర్ టు డోర్లో చెప్పారు సార్ 6 days చేశారు. చేసినా మాకు 3 రోజులు ఇచ్చింది. అవును సార్. అంతేనా? ఎందుకు చేసిండ్రు? ఇంతకుముందు మీటింగ్ ఉండే సార్, రాలేదు సార్ 3 days. అందుకోసం 3 days చేయాల్సి వచ్చింది. మళ్ళీ 6 days ఆచరణ చేసేటప్పుడు డబ్బులు రావనేదే కంప్లైంట్ మొత్తం. అసలు ఇప్పుడు 6 నెలల నుంచి డబ్బులు రాలేదు, పోతలేరు. మీరు అతను నిలిచిపెట్టి అడే ఒకటి ఇస్తారు అంతే. ఇష్యూ నెంబర్ 29 సార్. ఎవరు చేసిండు అట్లే? మన నేటి ఉన్నప్పుడు వెంకటేష్ సెక్రటరీ ఏం చేసి సార్ అది పడుతుంది సార్. ఇదేంది 29 ఏంది? ఇద్దరు రక్తదారులు హాజరు కలవని సంతకాలు లేకుండా పేమెంట్ చేసింది సార్. వాళ్ళు పని చేసిండట చేసినామని చెప్పారు. ఏం పని ఇది? పని ఏంది? రెవెన్యూ ప్లాంటేషన్లో ఏంది? వాచేసాడా? ఎవరు చేశారు ఇది? పేమెంట్ చేసింది ఎవరు? పేమెంట్ పంచాయతీ కాదమ్మా, ఇది ఎవరు అప్రోచ్ చేసిందే? పంచాయతీ సెక్రటరీ కదా. ఫీల్డ్ అసిస్టెంట్ లేడా దానికి? చెప్తున్నారు సార్. అప్పుడు లేడా? May 22. ఎందుకయ్యా నీకు రికవరీ ఫ్రమ్ పంచాయతీ ఇక్కడ 16 పనులకు సంబంధించి మాస్టర్ చేసే సమయంలో సంతకం దగ్గర ఏపీఓ గారి సీల్ వేయాలి సార్. సీల్ వేయలేదని గుర్తించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్. ఇక్కడ మాస్టర్ యొక్క పని పరిమాణంలో ఎప్పుడో గారి సంతకం లేదు సార్. ఏపీఓ ఏం పని చేస్తాడు? చేపియాలి కదా. ఏపీఓ గారు చేసి 16 పనులకు సంబంధించి ఉపయోగించిన పుస్తకాలలో జారీ చేయు వారి హోదా సంతకం తేదీ రాయలేదు సార్. నెక్స్ట్ 33 సార్. ఇక్కడ ఎంబుక్లో టీఏ గారి పేరు ఎఫ్ఏ గారి పేరు రాయాల్సి ఉండగా రాయలేదు సార్. కొలతలు తీసిన మాణిక్యారావు. మాణిక్రావు ఎందుకంత పథకం మీకు? నెక్స్ట్ 34 సార్. ఇక్కడ 12వ విడతకు సంబంధించి యాక్షన్ టోకెన్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. 30 సార్. ఈసీజీ కూలీల వేతనాలకు సంబంధించి 25% చెక్ మెజర్ చేయలేదు సార్. ఎలాంటి చేస్తున్నా 500 కట్టాలి మొత్తం 25,000 అవుతుంది. ఇష్యూ నెంబర్ 36 సార్. ఇక్కడ పీడియా ఛానల్ పనులకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసి పోస్ట్ పేమెంట్ రికార్డ్ చేసి పేమెంట్ చేయాల్సి ఉండగా ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయలేదు సార్. నెక్స్ట్ 37 ఇష్యూ నెంబర్ 37 సార్. ఇక్కడ ఒక హక్కుదారు 3 రోజులే పని చేయడం జరిగింది సార్. కానీ ఆధార్ దిద్దుబాటు చేసి 6 రోజులకు పేమెంట్ చేసింది సార్. ఎక్సెసివ్ పేమెంట్ అయింది సార్. రికవరీ ఈ గ్రామ సమాచారం కంప్లీట్ సార్. ఎవరు? పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్. ఇది రికవరీ చేయండి బాబు. రికవరీ చేసి వాపసు డబ్బులు కట్టండి. నెక్స్ట్ ఉజ్జయిల్లి. ఉజ్జయిల్లి సార్. ఇక్కడ మొత్తం 10,18,914 రూపాయలు ఖర్చు అయింది సార్. జరిగిన పనులు వచ్చేసి 10 సార్. 1 నుంచి 11 సార్. 11 జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. 11 తెలంగాణ క్రీడా ప్రాంగణంలో గ్రావెల్ కొట్టినట్టుగా సర్పంచ్ గారు కొట్టించారు సార్. కానీ ఎంపీ రికార్డ్ చేయలేదు, పేమెంట్ చేయలేదు అని చెప్పేసి గ్రామ సభలో తెలిపారు సార్. ఎందుకు ఇస్తలేరా డబ్బులు? నా పీరియడ్లో అయితే ఆయన చేయలేదు. తర్వాత నేను అంటాడు చేయలేదు. కొంచెం లేట్గా చేసాడు సార్. తర్వాత టీఏ చేంజ్ చేయండు, కొత్త టీఏ చేయాలి. చేసిన అదైతే కంటి ముందర కనిపిస్తుంది కదా. అవును.
సరే ప్రకారం అట్లా చేయొద్దు. ఇది ఎండిఓ ఏపీఓ ఇద్దరు ఇష్యూ పోయి పంచనామాలాగా చేసి పేమెంట్ చేయండి. ఇష్యూ నెంబర్ 12 సార్. ఎటుకెళ్ళి చేస్తారా? 12. డిమాండ్ తీసుకున్నా కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. వాళ్ళకి రసీదు కూడా ఇవ్వట్లేదు సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. 13. ఇష్యూ నెంబర్ 13. ఏమైంది? రియల్ ఎస్టేట్ ఉన్నాడా? మరి కొట్టుంటే నేను చెప్పాలి కదా. ఇష్యూ నెంబర్ 14 సార్. ఏజ్ స్లిప్స్ కూడా ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 7 రకాల రిజిస్టర్స్ నిర్వహించారు కానీ మాన్యువల్గా రాలేదు సార్. మాన్యువల్గా రాసలేరు వీళ్ళు. నవ్వు ఇష్టం లేదు. 1000 రూపాయలు పెనాల్టీ కట్టు. ఇష్యూ నెంబర్ 16 సార్. ఇక్కడ పనులకు సంబంధించి 3 రకాల ఫోటోస్ నిర్వహించాల్సి ఉండగా ఒకే రకం ఫోటో నిర్వహించారు సార్. పని జరుగుతుంది సార్. ఎవరు టీ 500 కట్టు పెనాల్టీ. ఇష్యూ నెంబర్ 17 సార్. ఇక్కడ 10 పనులకు సంబంధించి వర్క్ ప్లాన్ నిర్వహించారు కానీ అందులో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు లేవు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్. ఒక పనికి సంబంధించి 12, 13 కాలమ్స్ రాయలేదు సార్. ఇష్యూ నెంబర్ 19 ఇక్కడ రోజ్గార్ దివాస్ అని కార్యక్రమం నిర్వహించలేదు, రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఒక ఎంబీలో ఒకే వర్క్ ఐడి రికార్డ్స్ నిర్వహించాల్సి ఉండగా 2 ఎంబీలలో 2 వర్క్ ఐడి రికార్డ్స్ నిర్వహించారు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్. ఇక్కడ 8 కొలత పుస్తకాలలో రైతుల సంతకాలు థంబ్స్ తీసుకున్నారు కానీ పేర్స్ రాయలేదు సార్. ఇక్కడ రోల్ కాల్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 22 రోల్ కాల్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. మొక్కలకు సంబంధించి సర్వేల్ రిజిస్టర్ పర్సంటేజ్ వైజ్గా వేసారు సార్. 3 monthsకి ఒకసారి ప్లాంట్స్ వైజ్గా వేసుకోవాలి. ప్లాంటేషన్లో భాగంగా 140 గుంతలు తీశారు సార్, కానీ అక్కడ ప్లాంటింగ్ చేయలేదు సార్. మైనింగ్ చేసింది లాస్ట్ చేసి ప్లాంటింగ్ కాలేదు. ఇయర్ మళ్ళీ ఏమైనా ప్లాంటింగ్ అయింది. దాదాపు ఒక 6 మొక్కలు పైసలు ఇచ్చింది. ఫిట్టింగ్ డబ్బులు ఓన్లీ ఫిట్టింగ్ క్యాచ్ చేశారు, ప్లాంటింగ్ చేయలేదు సార్. లాస్ట్ టైం ప్లాంటింగ్ చేసింది సార్. ఫిట్టింగ్ మైనింగ్ చేసింది. ఏ సంవత్సరం? ఇప్పుడు మొక్కలు ఉన్నాయి సార్. ఈ సంవత్సరం పెట్టాము. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి సార్. మొక్కలు ఉన్నాయి సార్. కొత్త వర్క్ ఐడి మొక్కలు ఉన్నాయి సార్. కొత్త వరకు ట్రేడ్ అయింది. ఎందుకంటే లాస్ట్ 1 year మళ్ళీ వాచింగ్ అవుతుంది. ఇష్యూ నెంబర్ 24 సార్. ఇక్కడ ఒక హక్కుదారు 6 రోజులు పనిచేసినట్టు ఆధార్లు గలవు కానీ ఆధార్ దిద్దుబాటు చేసి ఒకటే రోజుకి పేమెంట్ చేసి సార్ 5 రోజులు నష్టపోవడం జరిగింది సార్. 5 days గాను 1000 రూపాయలు నష్టపోయి సార్. 1185 రూపాయలు పేమెంట్ చేయలేదు. ఆధార్స్ దిద్దుబాటు చేసి సార్. అరే బాబు పేమెంట్ చేయలేదు. అంతే కదా? అవును సార్. ఆయన లాస్ అయింది. లాస్ అయింది. అవునా? అవును సార్. మరి లాస్ ఎట్లా పూడుస్తుందా సార్? అక్కడికి వెళ్తే లేకున్నాడు కానీ పని చేసిండా? ఆధార్స్ ఉన్నాయి సార్. ఆధార్స్ దిద్దుబాటు చేసారు. అక్కడికి వెళ్ళాను సార్. ఫేస్ బిల్స్ వెళ్తే లేకుండా వెయిట్ చేస్తే నేనే పేమెంట్ కాలే కదా? కాలేదు. కాలేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. ఇక్కడ ఈసీ గారు 25% చెక్ మీద చేయలేదు సార్ వేజ్కి సంబంధించి. ఇష్యూ నెంబర్ 26 సార్. యాక్షన్ టోకెన్ రిపోర్ట్స్ ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్. ఇక్కడ హక్కుదారు 4 రోజులు పనిచేసినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ వారు పని చేసిండా? పోయి అడిగినావా? చేసినామని చెప్పారు సార్. పైసలు రాలేవన్నాడా? అవును సార్. పైసలు పేమెంట్ అయింది సార్. కాకుంటే యాక్చువల్గా అతను అసలే వర్క్ చేయలేదు, ఆధార్ చేశారు. చేయలేదు, అది చేసిండు. ఆధార్ చేశారు. రికవరీ చేయండి బాబు 1000 రూపాయలు. ఇష్యూ నెంబర్ 28 కూడా సేమ్ సార్. వచ్చేసి రెస్పాన్సిబుల్. ఆయన అకౌంట్లో పడ్డాయి కదా పైసలు పోయినాయి తనకే కదా, పేమెంట్ అయింది. రికవరీ చేయండి. ఇద్దరు పోయి ఇంటి ముందు ధర్నా చేయండి. నేనేం చెప్తాను? లేకపోతే మీరు ఇద్దరు కట్టండి. అక్కడ ఫీలర్స్ లేదు సార్. మీట్ ఉంటాడు, అడుగు సరిగా వర్క్ చేయండి సార్. ఇష్యూ నెంబర్ 28 కూడా సేమ్ సార్.
నాకు ఆధార్ లేకున్నా కానీ 4 రోజులకు పేమెంట్ చేసేది సార్. ఆధార్ దిద్దుబాటు చేసి ఆయన పనే రాలేదు. రాలేదు. ఆధార్ దిద్దుబాటు చేసి పేమెంట్ చేసి ఈజీపీ సమాచారం కంప్లీట్ సార్. తర్వాత గ్రామ పంచాయతీ కొత్తపల్లి. మీరు పోండి అమ్మా. లోకో యాప్ చేసుకో. సార్ కొత్తపల్లి గ్రామ పంచాయతీ సార్. ఈ గ్రామ పంచాయతీ సంబంధించి ఎక్స్పెండిచర్ సార్ రేట్కి సంబంధించి 12,40,717 రూపాయలు, మెటీరియల్ సంబంధించి 75,399 రూపాయలు, టోటల్ ఎక్స్పెండిచర్ 13,21,116 సార్. 1 to 10 ఇన్ఫర్మేషన్ సార్. కొత్త జాబ్ కార్డ్ కోసం 3 అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది సార్. 11 నెంబర్ 6 నెంబర్. అదే సార్ 12 సార్. మెమరీ కార్డ్స్ అప్డేట్ లేవు సార్. అదే అసైడ్ కార్డ్స్ రిజిస్టర్ అప్డేట్ లేదు. నోటివ్ మనకి చెప్తారు సార్. ఇది 13 14 సార్. ఇది వర్క్ ఫైల్ సార్. 3 రకాల ఫోటోస్ సార్. పని చేసిన ఫోటో చూపించారు, మిగతా 2 రకాల ఫోటో చూపించలేదు. 15 వర్క్ ఫైల్ సార్. 8 రకాల డాక్యుమెంట్స్ వచ్చి వర్క్ ఫైల్ చేసాం. 21 రకాల డాక్యుమెంట్స్ వచ్చి 18 సార్. ఇచ్చిన నెంబరు. నర్సరీకి సంబంధించిన స్టాక్ రిజిస్టర్ ఇవ్వలేదు సార్. ఎందుకు పంచాయతీ సెక్రటరీ ఏం సంబంధం లేదా? పెనాల్టీ కట్టు. 17 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయలేదు సార్. ఫీల్డ్ అసిస్టెంట్ లేడా? ఉన్నావా? 500 ఫీల్డ్ అసిస్టెంట్ పెనాల్టీ కట్టు. చాలా బద్ధకమైంది నౌకరికి. 18 సార్. ఇది ఇన్ఫర్మేషన్ చార్ట్ డిస్ప్లే కోడ్ పెట్టలేదు సార్. 19 సార్. రోల్ కాల్ చేయలేదు. 20 సార్. ఇది సర్వేర్ రిజిస్టర్ అప్డేషన్ లేదు సార్. అది కూడా లేదా? లేదు సార్. పంచాయతీ సెక్రటరీ 500 కట్టు పెనాల్టీ. 21 సార్. బండు ప్లాంటేషన్కి సంబంధించి 3 వర్కులు జరిగినాయి సార్. దీనికి సంబంధించి రైతుల పట్టపాకు జిరాక్స్ ఇవ్వాలి సార్. సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో మొత్తం 3,670 మొక్కలు పెట్టడం జరిగింది సార్. 1800 మొక్కలు వచ్చినాయి సార్. ఇది రెవెన్యూ ప్లాంటేషన్ సార్. 22. 23 సార్. ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 34% ఉన్నాయి సార్ మొక్కలు. 24 కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. ఇది 23 సార్. ఇది కమ్యూనిటీ. 24 బండ్ ప్లాంటేషన్ సార్. 26%. సార్ ఇది 25 సార్. ఇది బండు ప్లాంటేషన్ మొక్కలు సార్. ఇది సేమ్ ఇష్యూ. 16% బతుకున్నాయి సార్. సార్ 26 సార్. ఇష్యూ నెంబరు. కమ్యూనిటీ ప్లాంటేషన్, రెవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ పనులలో భాగంగా మొత్తం 14 మందికి సంబంధించి సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. 26 సార్. ఇది రైతులను రాసినామేంటి? రైతులందరూ బాధ్యులు అవుతారు.
పిఎస్ ఉంది సార్. కొత్తపల్లి దీనికి ఎంత 1500 761 రైట్ 7 రామ్కుమార్ ఒక్కొక్కరికి 750 అంటే ఒక మాస్టర్ సార్, సింగిల్ మాస్టర్. ఫ్రమ్ పంచాయతీ వారం రోజుల నుంచి సార్ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి లేదు సార్. 5,09,501 సార్. మెటీరియల్ సార్ 19,032 1,93,282 సార్. టోటల్ ఎస్టిమేట్ సార్ 7,27,083 సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్ సార్. సార్ ఇది విలేజ్ పార్క్ సంబంధించి 1,800 మొక్కలు ఉన్నాయి సార్. 4,000 మొక్కలు పెట్టినారు, 55% ఉన్నాయి. ఎప్పుడు సరే ఎప్పుడు వేస్తారు మళ్ళీ ఈ ఊరు కూడా ఉన్నాను 2 ఊరు దాకా 9 సార్ ఇష్యూ నెంబరు. రెవెన్యూ ప్లాంటేషన్ సార్ ఇది 35% మొక్కలు ఉన్నాయి సార్. ట్యాంకర్ లేదా మీ ఊళ్ళో అయినా పని తీసుకుంటారా ఏమన్నా ఇది ఇస్తున్నారా ట్యాంకర్ పేమెంట్ ఏమైనా ఇచ్చిందా వాచనవాడు ఇచ్చారు సార్. వాచనవాడు ఇచ్చిందంటే అవును సార్. అవును సార్. రికవరీ అవుతుంది వాచనవాడు ఎవరికి ఇచ్చింది చుట్టాలగా ఇట్లా మరి ఎవరికి ఇచ్చింది ఇష్యూ నెంబర్ 10 సార్ ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్. ఆడ మొక్కలు లేకుండా వాళ్ళకు అది ఇట్లా ల్యాండ్ మంచి లేకపోతే వేరే నాటాలి, లేకుంటే బంద్ చేసుకోవాలి. వాచ్ అండ్ వాడు ఇవ్వకుండా ఇచ్చుకుంటా పోతారు. ఏంది భయపెట్టినరా నీకు వాళ్ళు ఇవ్వకపోతే ఇది చేస్తామని? 10 సార్ ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్. 50% ఉన్నాయి సార్. పదకొండు సార్ ఇష్యూ నెంబరు. ఒక రైతుకు సంబంధించి మల్బరీ ప్లాంటేషన్ పెట్టుకున్నారు సార్. మల్బరీ ప్లాంటేషన్ తీసేసి పత్తి పెట్టడం జరిగింది సార్. ఇది ఇతని బ్లాక్ లిస్ట్లో పెట్టండి రైతుకు. సరే ఎంటర్డ్ నేమ్ ఇన్ బ్లాక్. భవిష్యత్తులో ఎలాంటి పని ఆ రైతుకి ఇవ్వకూడదు. ఆయన అడుక్కొని గీమ్ కొట్టుకున్నా ఇవ్వకూడదు. గ్రామ పంచాయతీ మీటర్ రాసుకో. సరే నేను బ్లాక్ లిస్ట్లో పెట్టినాము, ఇక భవిష్యత్తులో నీకు ఏమి ఇవ్వము, ఉపాధి హామీ నుంచి నీకు వ్యవసాయం ఏం సంబంధం లేదని చెప్పి. సరే లేదంటే ఈ పైసలు మొత్తం వాపస్ కట్టు. నోటీస్ ఇచ్చేసి నోటీస్ ఇచ్చేసి నీకు బ్లాక్ లిస్ట్లో పెడుతున్నామని ఇచ్చేసి మా దగ్గర ఇష్యూ నెంబర్ 12 సార్. నోటి మన క్యాప్చర్ ఇవ్వలేదు సార్, తీసుకోలేదు. 12 నోటి మన క్యాప్చర్ సార్, తీసుకోలేదు. 13 సార్ ఇది జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్, చేయలేదు. విలేజ్ అండ్ లేడా నువ్వా? విలేజ్ అండ్ 500 అయితే గట్టు ఈ ఊరు కొరకు పనిచేయనందుకు. 3 ఊర్లో 300 మంది పనిచేస్తున్నారా? 300 మంది 3 ఊర్లు కలిపి నా సీనియర్ మ్యాట్ నువ్వు పని తీసుకో. సరే ఈ 500 అయితే గట్టు పెనాల్టీ పడితేనే కొద్దిగా వెంట్రుకలు లేస్తాయి, అప్పుడు జర బాగా పని చేస్తామని. ఇష్యూ నెంబర్ 14 సార్ ఇది. సెవెంటీ కార్డ్స్ అప్డేట్ లేవు సార్. ఆ సైడ్స్ రిజిస్టర్ అప్డేట్ లేదు సార్. తమ్ముడు కూడా ఆయన చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. 1000 రూపాయలు పెనాల్టీ కదా. ఇష్యూ నెంబర్ 15 సార్ ఇది. 3 రకాల ఫొటోస్లో పనిచేసిన ఫొటోస్ మాత్రమే చూపించింది సార్, మిగతా 2 రకాల ఫొటోస్ చూపించలేదు.
16 సార్ వర్క్ ప్రైస్ సార్ ఇది రూపాయలు సార్. మెటీరియల్ సంబంధించి 1,53,309 సార్. టోటల్ ఎక్స్పెండిచర్ 2,61,941 రూపాయలు సార్. 1 to 9 ఇన్ఫర్మేషన్ సార్. సార్ రిసిషన్ నెంబర్ 10 సార్. నో డిమాండ్ క్యాప్చర్ తీసుకోలేదు సార్. 11 సార్ రిసిషన్ నెంబరు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు సార్. ఉన్నావా నువ్వేనా మరి ఏం చేయనీకే పెనాల్టీ కట్టు. రిసిషన్ నెంబర్ 12 సార్. ఇది 70 కార్డ్స్ అప్డేట్లో లేవు సార్. లేవు. అసైడ్ రిజిస్టర్ అప్డేట్లో లేదు. పంచాయతీ ఎవరు? పంచాయతీ ఎవరు? అది నువ్వే. ఫీల్డ్ అసిస్టెంట్ అంటే కూడా నువ్వే. అది నువ్వేనా? ఎన్ని ఊర్లు ఇచ్చిండ్రు నీకు? పంచాయతీ కదా. ఎన్ని ఊర్లు ఇచ్చిండ్రు? ఒకటే ఊరు. చాలా కష్టపడుతున్నావు. 13 సార్. ఇది పనిచేస్తున్న ఫోటోలు చూపించింది కానీ మిగతా 2 రకాల ఫోటోలు చూపించలేదు సార్. 14 సార్. ఇది వర్క్ ఫైల్ సార్. 8 రకాల డాక్యుమెంట్స్తో నిర్వహించారు. 15 సార్. రోల్ కాల్ చేయలేదు సార్. 16 సార్. సర్వే రిజిస్టర్ అప్డేషన్లో లేదు. రోజ్గార్ దివాస్ రిజిస్టర్ సార్ అప్డేషన్లో లేదు. 17. 18 సార్. ఇన్ఫర్మేషన్ చార్ట్ నిర్వహించలేదు. ఏం చేసావు? ఇంకా నువ్వు 18 సార్. ఇది ఇన్ఫర్మేషన్ చార్ట్ అతికించలేదు సార్. 19 సార్. ఇది నర్సరీ స్టాక్ రిజిస్టర్ గ్రామ సభలో చూపించారు సార్. నర్సరీ స్టాక్ రిజిస్టర్ గ్రామ సభలో చూపించారు సార్. చూసి ఎందుకు రాసినావు? అంతకుముందు చూపించలేదు సార్. గ్రామ సభలో చూపించారు. 20 సార్. రెవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇది 43% ఉన్నాయి సార్. ఎందుకు ట్యాంకర్ లేదా? 21 సార్. ఇది నర్సరీ పనికి సంబంధించి నర్సరీలో మొక్కలు చనిపోయినాయి సార్. 20 to 23 సార్. అవును సార్. 21 సార్. అది 22 సార్. ఇది గ్రావెల్ రోడ్ సంబంధించి ట్రాక్టర్ ట్రిఫిట్ గ్రామ సభలో చూపించారు సార్. అవును సార్. 23 సార్. ఏటీఆర్ రిపోర్ట్ ఇవ్వలేదు. గ్రామ సమాచారం ఇంతే సార్. తర్వాత గ్రామ పంచాయతీ వడ్బర్ట్. వడ్బర్ట్ జీపీ సార్. ఈ గ్రామానికి సంబంధించి మొత్తం మనకు వేజ్కి సంబంధించి 18,51,881 రూపాయి. మెటీరియల్కి సంబంధించి 3,84,125 రూపాయలు. మొత్తం 22,36,606 రూపాయలు ఖర్చు కావడం జరిగింది సార్. అటు రికార్డులన్నీ కూడా సంఖ్యదానికి ఇవ్వడం జరిగింది. పది సార్. మనకి ఇక్కడ ఓపెన్ వెల్కి సంబంధించి పని చేయడం జరిగింది సార్. గత ఆడిట్లో మనకు వేజ్కి సంబంధించి పేమెంట్ కావడం జరిగింది. కాకపోతే మనకు మెటీరియల్ పేమెంట్ కాలేదు. ఇప్పటివరకు చేయించదామని చెప్పడం జరిగింది. పదకొండు సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవట్లేదు. 12 సార్. మనకు 512 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. అందులో జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఏ ఒక్క జాబ్ కార్డు కూడా చేయట్లేదు. పేషెంట్స్ కూడా అప్పించట్లేదు. మరి ఎందుకు జాబ్ కార్డ్ అప్డేట్ చేస్తలేవు?
చెట్టు కింద మెట్లు పెట్టి లేరా? అక్కడే ఉన్నాం. నువ్వు చేయాలి కదా? చేస్తా సార్. నేను ఒకరికి కదా? సార్ లేచి ఇప్పుడు రావడం లేకుండా అందుకే చేయలేదు. ఏంది మస్టర్ లేదా? మస్టర్ లేచి ఇప్పుడు మస్టర్ ఉంది, తర్వాత లేదు సార్. ఇంతకుముందు లేచి రాలేదు సార్. అడిగిన సార్ కాదయ్యా, పేమెంట్ ఇది ఇస్తలేరా గ్రామ పంచాయతీ కాపీ? ఆర్డర్ వస్తుంది సార్. మరి అదే రా చూస్తే అసలు ప్లేస్ కూడా జప్పటి కలిగించాలి. ఆయన ఇక్కడ ఫెసిలిటీ ఇస్తారా మరిదేనా? అడిగింది సార్. అదే అడుగు ఇస్తావా ఫెసిలిటీ? మరి నీకు ఇది వస్తలేదా పేడర్? బస్ దాన్ని చూసి రాయాలి. ఆయన ఇస్తే నువ్వు అతికిస్తావా? ఫెసిలిటీ ఇస్తే అతికిస్తావా? ఇవన్నీ కూడా 5 సంవత్సరాలే ఒక కాగితం రూపాయలు పైసలు ఇయ్యరు. వీళ్ళ పైసలు లేవు, చా పైసలు లేవు. వాళ్ళకేం తెలుసు ఇవన్నీ? ఏదో పేరాలు కావాలి కాబట్టి రాస్తున్నారు, సరే అని నేనేమంటలేను. కానీ నీకు పేడర్ వస్తుంది కదా, అది చూసి మెటీరియల్ అసెట్ రిజిస్టర్లో అప్డేషన్ చేయట్లేదు సార్. 13వ? అవును సార్. ఎందుకు చేస్తలేరు? వదిలేసినావా ఒకటి? వదిలేసినావు ఎందుకు? నీ దగ్గర సీసీ రోడ్లు వస్తున్నాయి కదా, సీసీ రోడ్ పైసలు ఇస్తలేవా? మరి అది రావా దీంట్లో? మరి 1000 రూపాయలు పెనాల్టీ కట్టు. నీకు పెనాల్టీ వేయొద్దని నేను చాలా అనుకుంటున్నాను, కానీ అది ఎందుకో తప్పలేదు. నీ దగ్గర ఎన్నో పేమెంట్లు అవుతున్నాయి నరేగా నుంచి. ఒక 20 వరకు నువ్వు రాసుకోలేవా? ఎక్కువ ద్వారా ఈ పని ఈ పని 2 ఫోటోలు అతికించుకోలేవా? ఆ రిజిస్టర్ ఇచ్చి ఏం చేయనీకమ్మా? రిజిస్టర్లు ఏం చేయనీకి? తుప్పుపట్టికనా? అరే ఉపాధి హామీ నుంచి ఈ ఊర్లో ఇవి నడుస్తున్నాయని ఎవడన్నా చెప్పుకునేకే నీకంటూ ఒకటి ఉండాలి కదా. నడుస్తున్న 4 వరకులు రాసుకోలేవా వచ్చి ఇట్లా? అన్యాయం ఏంది? 10, 5,000, 2,000 ఎస్ఎఫ్సీలు రాసుకుంటావు, జాగ్రత్తగా కూకుంటావు, ఆడిటర్ ముందర వంగి నమస్కారం పెడతావు. కానీ 10-20 లక్షలు చేసేదానికి పట్టించుకోవేంటి? అదేం పద్ధతి? చెప్పండి సార్. మనకు 3 రకాల ఫొటోస్లో పని జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత 2 రకాల ఫొటోస్ చూపించారు. బిఫోర్ ఫొటోస్ మాట మనకు మెయింటైన్ చేయట్లేదు. 15 సార్ మనకు వర్క్ ఫైల్ మనకు పూర్తి స్థాయిలో చేయట్లేదు సార్. 16 రోల్ కాల్ చేయట్లేదు సార్. ఇది చేయాలి, రోల్ కాల్ చేయాలి, పోయినప్పుడు నువ్వు సంతం చేయాలి. ఏం తప్పేముంది? పదిహేడు 17 సార్ మనకి ఈ గ్రామానికి సంబంధించి 16 ఎంబుకులు వాడడం జరిగింది. అందులో 4 ఎంబుకుల్లో 12-13 కాలమ్స్ రాయడం లేదు సార్. సర్వే రిజిస్టర్ మనకు అప్డేషన్ చేయట్లేదు సార్. ఇది గ్రామ సభలో నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు చూపించలేదు సార్. గ్రామ సభలో చూపించడం జరిగింది. ఇవి 20 సార్ మనకు రోజ్గార్ దివస్ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు. రోజ్గార్ దివస్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయట్లేదు సార్. ఇక్కడ 500 రూపాయలు పెనాల్టీ కట్టవయా పంచాయతీ చెప్పే. నీకు రోజ్గార్ దివస్ నీకు ఏం తెలియనట్టు పొడుగుగా తాటి చెట్లాగా పెరిగినావు. ఏం చేయనీకే? నాకు పనికి వస్తావని తీసుకొని ఉంటా. నువ్వేం చేస్తున్నావు? రోజ్గార్ దివస్ తెలియదు నీకు? ప్రతి శుక్రవారం ఒక మీటింగ్ పెట్టి 4 సంతకాలు తీసుకొని ఆ మినిట్స్ రిజిస్టర్ ఉంది కదా మీ దగ్గర, అది ఇచ్చేస్తే అయిపోయాయి కదా, చేస్తాడు కదా. మరి ఎట్లా జీతం ఇస్తున్నావు? ఓకేనే, నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? రోజ్గార్ దివస్ తెలియదు నీకు? నెలకు ఒక మీటింగ్ పెట్టాలి అని, 15 రోజులకు ఒక మీటింగ్ పెట్టాలి అని. అంటే పని దగ్గర అందరినీ కూర్చోబెట్టి జరసేపు ఒక మీటింగ్ లాగా పెట్టుకుందాం. ఏం పని చేసినాము, మన వారానికి ఎన్ని డబ్బులు వచ్చినాయి, మీరు ఇంకా కొద్దిగా కష్టపడితే 270 రూపాయలు వస్తాయి, ఆ రకమైన పని చేయండి అని 4 ముక్కలు మాట్లాడి అందరితోటి సంతకాలు తీసుకుంటే ఉపాధి హామీ పని నడుస్తుంది, రికార్డులు భద్రంగా ఉన్నవి, వీళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నారని అనుకుంటాం కదా. మరి ఏం చేస్తున్నారు? గాలికి వదిలేసినావు కదా. వేరే ఏమైనా వ్యాపారం ఉందా? మరి అంటే పోతలేవు కదా పని కాడికి. పోతే ఇవన్నీ తీసుకొని పోవాలి కదా. ఏం చేస్తావు? 1000 రూపాయలు కట్టు, చెయ్యి 21. 21 సార్ అవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 83% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ట్యాంకర్ ఉంది కదా? ఉంది సార్. మరి అది రిప్లేస్ చేయండి. 22 సార్ మనకు ఈ కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 63% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇవి
23 సార్ మనకి ఈత ప్లాంటేషన్కి సంబంధించి 65% మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా ఇతనాలు తెచ్చి కొన్ని పెంచి వాళ్ళకి ఇవ్వండి, రీప్లేస్మెంట్ చేస్తారు. ట్యాంక్ బండ్ ఏరియాలో పెట్టడం జరిగింది సార్, రైతులకు ఏమి ఇవ్వలేదు. అదే మనదే కదా, కమ్యూనిటీ కదా. అవును సార్. ఇచ్చండి, ఏం కాదు. వేరే లేకపోతే వేరే నర్సరీకి వెళ్ళాలని తీసుకోవాలి. 24 సార్ మనకి ఇక్కడ 11 మంది కూలీలు 61 రోజులు పనిచేయడం జరిగింది సార్. ఇందులో మనకు సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది. వాళ్ళని అడిగితే వాస్తవానికి పనిచేసాం కానీ మనకు సంతకాలు చేయలేదని తెలపడం జరిగింది. మొత్తం ఎట్లా డిమాండ్ వస్తుందా? డిమాండ్ లేదు సార్. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? అవును 500 వస్తున్నాయి సార్. కొత్త మీట్ వచ్చిందో అప్పుడే రెవెన్యూ ప్లాంట్స్ బాగానే చెరువులో అమ్మే ట్యాంక్ వచ్చింది. సంతోషం చేయని. నేను 600 మంది వచ్చిండ్రు, కొద్దిగా కొత్త మీట్ వచ్చింది సార్. అవును, కొత్తగా రాని ఇంకా కొత్తగా సబ్వేటి కడుగు వద్దంటారా? కానీ పేమెంట్ చేసేటప్పుడు ఫార్మాలిటీస్ ఉండాలి అనేది లేదా? మెంబర్స్ అది ట్యాగ్ మొత్తం బుక్ లేకుంటే కొద్దిగా మిస్ అయింది సార్. అక్కడక్కడ కొద్దిగా మిస్ అయింది. అక్కడక్కడ మిస్ అయితే నేను ఏం పట్టించుకోను సార్. అక్కడ కానీ మొత్తం మిస్ అయితే ఇక్కడ 4 వర్క్ ఫైల్స్ అయినాయి. మాస్టర్కి 1-2 మిస్ అయినాయి సార్. 1-2 మిస్ అయ్యాయి. 600 మందిలో అక్కడక్కడ మిస్ అయింది సార్. ఎందుకు అట్లా చేస్తారు? తోటి మిస్ అయితే ఉన్నాయి. వీళ్ళకి మాట్లాడిందా? వీళ్ళని డోర్ టు డోర్లో వీళ్ళని కలిసినాం సార్. ఏమంటారు? వీళ్ళని అడిగితే మేము పని చేసినాం కానీ మనకు ముందు వెళ్ళడం వల్ల మేము చేయలేదని చెప్పారు. ఒకటే సంతకమా? ఇట్లా మనకు చాలా సంతకం ఒకటేనా? ఒకటే సార్. ఇప్పుడు వచ్చిందంతా వీక్లీ ఒకటే కదా? వీక్లీ ఒకటే సార్. ఈ క్రాస్ ఏమైనా చేసినావా వీళ్ళతోటి? వీళ్ళు కరెక్టేనా వచ్చింది అని వీళ్ళని అడిగినాం సార్. వాళ్ళు వచ్చిందని వచ్చారని చెప్పారు వీళ్ళు. మొత్తానికి 500 పెనాల్టీ అయితే కట్టండి. మీ నెగ్లిజెన్సీ వలన 500 టీఏ అండ్ 500 పంచాయతీ సెక్రటరీ. మీ నెగ్లిజెన్సీ వల్ల, లేదంటే 10,000 కట్టాలి. నెగ్లిజెన్సీ వద్దు. డబ్బు ఎవరిది అనుకున్నారు మీరు? 20 days అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. అదనంగా కూడా రాసేస్తారు. అదనం చేసింది? అవును సార్. ఎందుకమ్మా రికవరీ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాపస్ కట్టేసి 29 సార్ మనకు ఈ ప్రీ మెజర్మెంట్ సంబంధించి వీక్లీ వారీగా మనకు పేజెస్లో రాయాల్సి ఉండగా మనకు ఒకటే పేజ్లో వీక్లీ వారీగా రాయడం జరిగింది సార్. ఇది 30 సార్ మనకు ఒక 6 మంది కూలీలకు సంబంధించి మనకు మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత మనకు సంతకాలు చేసి పేమెంట్ కావడం జరిగింది సార్. ఫస్ట్ ఆప్షన్ చేయడం జరిగింది, తర్వాత ప్రజెంటేషన్. తర్వాత ప్రజెంట్ ఆప్షన్ ముందు చేస్తారు, తర్వాత ప్రజెంట్ చేస్తారు. ఏమైంది చెప్పు? లేడా అంటే చివరి లాస్ట్ వనా మధ్యలోనా? రికవరీ ఫ్రమ్ నెట్. ఏం పేరు అన్న పేరు? రాజు. సార్ ఏం చేస్తారంటే ఇలా ఫీల్డ్ మీద పోరు పని చేసి వచ్చిన తర్వాత ఆబ్సెంట్ అయితే నేను పని కాడికి వచ్చినా నీకు వచ్చి నన్ను చూస్తే నువ్వు నాకు హాజరు చేస్తావా లేదంటే మళ్ళీ దాన్ని ఆబ్సెంట్ హాజరు చేసి ఉంటాను. ఇలా ఒక్కరోజు అంటే నడుస్తుంది, వారం మొత్తం జరగదు. ఈ గ్రామ చూసుకుంటాం, చూసుకుంటారా మాస్టర్? ఒకరోజు ఒప్పుకుంటాం, వారం మొత్తం అనేది జరగదు. నెక్స్ట్ తొందరగా అమ్మపల్లి జీపీ సార్. కూలీలకు సంబంధించి 20,02,930 రూపాయలు, మెటీరియల్కి సంబంధించి 2,34,6,483 రూపాయలు, మొత్తం 22,39,413 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చుకోవడం జరిగింది సార్. అటు రికార్డులన్నీ కూడా కంట్రోల్ బృందానికి ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 9 వరకు ఇన్ఫర్మేషన్ సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోవట్లేదు. లేదు సార్. 11 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాల్సి ఉండగా చేయట్లేదు సార్. 205 జాబ్ కార్డులు పనిచేసినాయి, ఏ ఒక్క జాబ్ కార్డు కూడా అప్డేషన్ చేయట్లేదు. 3 రకాల ఫొటోస్లో పని జరుగుతున్నా తర్వాత పని జరిగాక చూపించడం జరిగింది, బిఫోర్ ఫొటోస్ చూపించలేదు. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో చేయట్లేదు. రోల్ కాల్ చేయట్లేదు సార్. ఇయర్
20 ఎంబుకులకు సంబంధించి ఒక 3 ఎంబుకులలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం లేదు సార్. నర్సరీకి సంబంధించి ప్లాంటేషన్ సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయట్లేదు సార్. ఆనంద్ ఎవరు పంచాయత్ సెక్రటరీ ఆనంద్ ఎవరు మీకు చూసుకుంటున్నారు ఏంటి సార్? ఆనందరావున్నారా లాస్ట్కి వచ్చారు సార్ ఆయన. మన పీరియడ్ మొత్తం తీసారు. ఈ పీరియడే కదా అప్డేషన్ చేస్తలేవా? ఎవరిది ప్రాబ్లం? అప్డేషన్ చేయలేదు. ఇది నాది బాగుంది. 17 సార్ మనకు ఇక రోజ్గార్ దివాస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయట్లేదు. నామ్స్ ప్రకారం మనకు ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డ్ ఇష్యూ చేయాలి, కానీ వ్యక్తికి ఒక జాబ్ కార్డ్ ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 21. మన నామ్స్ ప్రకారం ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డ్ ఇష్యూ చేయాలి సార్. భార్యకు ఒక జాబ్ కార్డు, భర్తకు ఒక జాబ్ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. ఇక్కడ అట్లా ఎందుకు చేసిండ్రు? ఏమా ఆపరేటర్ ఎవరు? కోవిడ్ టైంలో అలా చేసామని తెలపడం జరిగింది. కోవిడ్ టైంలో చేస్తే అట్లే కంటిన్యూ పెడతారా? సార్ నాకు వాళ్ళ భార్య భర్తలు వీళ్ళు సపరేట్ తెచ్చి ఇచ్చిండ్రు కాబట్టి అది క్లబ్ చేసేయండి. మనకు మాస్టర్ల పైన వైట్నర్ వాడడం జరుగుతుంది సార్. ఇక్కడ ఎవరు వాడుతున్నారు? సిఓనా? ఫీల్డ్ లెవెల్లో మేట్లు వాడడం జరుగుతుంది సార్. నెక్స్ట్ 7 మంది కూలీలు సార్ మనకు 34 రోజులు పనిచేసినట్టు మనకు మాస్టర్లో హాజరులు ఉన్నాయి. సంతకాలు లేకుండా పేమెంట్ కావడం జరిగింది. అట్లా ఎట్లా చేస్తారు? అట్లా కూలీల సంతకాలు వేస్తారు. ఎందుకు చేయలేదు? అది కూడా అక్కడక్కడనా? రెగ్యులర్గానా? అక్కడక్కడ పెనాల్టీ వేస్తున్నా సార్. అది ఉంటుంది చూడు సార్, అంటే అమ్ము వాళ్ళే కూడా ఉంటుంది సార్. ఒకటిసారి 2 సార్లు చెక్ చేసిన. ఒరిజినల్ ఇక రండి చూడండి, చూపెట్టండి. చూపెట్టు. ఏటీఆర్ కనుకుంటుందని ఇవ్వలేదు సార్. 24 25 వచ్చేసి మనకు పాస్ ఆర్డర్ సంతకాలు లేదు సార్. పాస్ ఆర్డర్ సంతకాలు లేదు. ఎప్పుడు పాస్ ఆర్డర్ చేయాలి కదా. రాస్తాను సార్. వేజ్ లిస్ట్ అంటే పే ఆర్డర్ నెంబర్ అవన్నీ రాస్తాను. ఏం పని చేస్తున్నాడు? సంతకం చేపియాలి కదా పాస్ ఆర్డర్ పైన. నెక్స్ట్ 26 సార్ మనకు ఎత్తనబండికి సంబంధించి ఫీల్డ్ మనకు ఒక 27 మీటర్స్ ఫీల్డ్ తక్కువ రావడం జరిగింది. ఆ రైతుని వివరణ కోరితే మనకు వాగి యువతల సైడ్ సగం చేసినాం, అవతల సగం చేసినామని చెప్పారు. వాగి యువతలు మాత్రం మనం కొలతలు తీసుకోవడం జరిగింది సార్. అవతలు తీయలేదు. వాళ్ళు తక్కువ తీసుకుంటే అయిపోతుండే కదా. అంటే వాళ్ళు చెప్పలేదు సార్ ఫస్ట్ అక్కడ ఉన్నాను. సరే కాదబ్బా, 27 ఏం చదువుతున్నావు నువ్వు? 26 సార్. నేను 27 ఇంకా స్టార్ట్ చేయలేదు. 26 ఇయే కదా? అవును సార్. $27 సార్. మనకి ఇక్కడ మాణిక్యమ్మ ఒక 5 రోజులు పనిచేసినట్టు మాస్టర్లో హాజరుల సంతకాలు ఉన్నాయి. $571 పేమెంట్ కావడం జరిగింది. అయితే ఈ కుటుంబ సభ్యులను వివరణ కోరితే వాస్తవానికి మేము చనిపోయి 5 సంవత్సరాలు అవుతుందని తెలపడం జరిగింది. తెలుగు మాస్టర్లు జాబ్ కార్డు చనిపోయిన వాళ్ళకి ఢిల్లీ చేయరు కదా? అది చెప్పరు భయ్యా. తర్వాత గ్రామ పంచాయతీ మందిపల్లి. ఒక్క నిమిషము, మీకు మళ్ళీ చేయనా? సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం లేదు సార్.
268 పొద్దున. ఇష్యూ నెంబర్ 17 సార్, ప్రెస్ లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, 3 టైప్ ఫొటోస్ 5 రకాల పనులకు మాత్రం 3 టైప్స్ చూపించడం జరిగింది. మిగతా 11 పనులకు సంబంధించి ఒక రకం ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 19 సార్, రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్, రోజువారీ దివాస్ నిర్వహించట్లేదు సార్. ఏం బరువు అయిందే? చేస్తున్నాం సార్. నాకేం చూపెడతావు? అక్కడ చూపెట్టు. ఫోటో తీసి పెట్టలేదు సార్. గ్రామ సభలో చెప్పినా కదా. చెప్పినాను. ఇష్యూ నెంబర్ 21 సార్, సిఎస్సి ఆడిట్ చేయలేదు సార్. సిఎస్సి ఆడిట్ సార్, వ్యవసాయ పనులు ఉన్నందువలన పనికి రాలేకపోతున్నారని చెప్పారు సార్. ఇష్యూ నెంబర్ 22 సార్, మాస్టర్లో కొట్టివేతలు చేయడం జరుగుతుంది సార్. ఎందుకు చేస్తున్నారు అట్లా? పంచాయత్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నావు? అది అటెండెన్స్ చేస్తాను సార్. ఇక్కడ సిస్టమ్. ఇష్యూ నెంబర్ 23 సార్, ఒకటే వర్క్ ఐడికి ఒకటే ఎంబీ నిర్వహించాల్సి ఉండగా 3-4 ఎంబీలు రాయడం జరుగుతుంది సార్. ఒకటే ఎంబీలో 3-4 వర్క్ ఐడి. సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 3 వ్యక్తులు 8 రోజులు పని చేశారు, సంతకాలు లేకుండా పేమెంట్ చేశారు సార్. ఎందుకు అయింది? సిగ్నేచర్స్ లేదు సార్. వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు మాకు గుర్తులేదని చెప్పారు సార్. వచ్చి అంతే మేటే వచ్చింది మేడం. మేటే వచ్చి చెప్పిండు 25 మళ్ళీ అట్లే రా. ఇష్యూ నెంబర్ 18 సార్, అవెన్యూ ప్లాంటేషన్ 72% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 26 సార్, ఈసీ చెక్ మెజర్మెంట్ చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 27 సార్, పాస్ ఆర్డర్ పైన ఎంపీఓ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 28 సార్, ఎక్సెస్ పేమెంట్ సార్. 9 రోజులు పనిచేస్తే 11 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్, 374 రూపాయలు. ఇష్యూ నెంబర్ 29 సార్, 8 మంది హక్కుదారులు 26 రోజులు పనిచేయడం జరిగింది. డైలీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేసారు సార్. అసలు అటెండెన్స్ లేవు. అసలు లేదు సార్. ఎక్కడది? క్రియేట్ చేసినావమ్మా ఇక్కడ? ఇదేం పద్ధతి? ఎవరు నగదు చేస్తావా? ఎట్లయినా టోటల్ క్యాప్చర్ కొడుతున్నాను సార్. చేస్తే అయిపోతుంది కదా. అది వేసినా చూడాలి. ఎప్పుడు చూస్తావు? 2 రోజులు మార్చ్. ఇప్పుడు జనవరి మార్చికి వస్తున్నాం కదా, అంటే సంవత్సరం అయింది. ఇంకోలేదు సార్. అయిందే చేసినాను కదా. అటెండెన్స్ అయితే చేసినాను సార్. అదేం పద్ధతి? అదేం పద్ధతి? పంచాయత్ సెక్రటరీ అయితే పట్టించుకోదు. చదువుకున్నావు డిగ్రీలు పీజీలు ఏం చేయండి? అరే దీంట్లో ఏం రాసిండ్రు, ఏం కాలమ్స్ ఉన్నాయి, ఏం నింపుతున్నారు అర్థం కాకపోతే దేశంలో కూర్చొని చూసుకోవాలి కదా. చూసుకొని బరాబర్ చేయాలి కదా. అది మాస్టర్లు కోర్టుకు పోతే దానికి వాల్యూ ఎక్కువ ఉంటుంది కదా. నీకు పనిష్మెంట్ బాగా పడితే కానీ నీకు సార్. ఇష్యూ నెంబర్ 30 సార్, ఎస్టిమేషన్లో 2500 శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే ఎంబీలో 3020 రూపాయలు పని చేయించడం జరిగింది సార్. అంటే 526 రూపాయలు ఎక్స్ట్రా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎస్టిమేషన్ వేసి పేమెంట్ చేశారు సార్. లెంత్ సార్, లెంత్ 3 డజన్ల పనికి సంబంధించి సార్. అవును సార్. క్వాంటిటీ కావాలి, లెంత్ లెంత్ సార్, లెంత్ లెంత్ కూడా కావాలి. లెంత్ కూడా కావాలి. ఏమైందంటే డెప్త్ తక్కువ ఇచ్చినప్పుడు లెంత్ వెళ్తుంది సార్. ఇష్యూ నెంబర్ 31 సార్, ఏటీఆర్ రిపోర్టు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్.
సార్ ఇష్యూ నెంబర్ 12 సార్ వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 13 సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్ ముగ్గురు కూలీలు 94 రోజులు పనిచేయడం జరిగింది. కాకపోతే వాళ్ళ రాంగ్ అకౌంట్ ఉండడం వల్ల అమౌంట్ అక్కడికే వెళ్ళిందని చెప్పి సార్ 16,113 రూపాయలు సార్. నీవు గ్రామ సభకి రాలేదు అంటే అందులో అకౌంట్ రాంగ్ అకౌంట్ ఉండడం వల్ల మా అకౌంట్లో పడట్లేదని తెలిపారు సార్. రాంగ్ అకౌంట్ అంటే ఏ అకౌంట్ ఏంటది? అది కర్ణాటక అకౌంట్లో పడినాయి సార్. మరి పోవాలి కదా కర్ణాటకకు మీరు. అది చెప్పినాం సార్. వాళ్ళ సొంత అకౌంట్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం చెక్ చేశాను నేను. అసలు ఆ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్ కావాలి. గ్రామ సభలో చెప్పారు కదా మేడం. నువ్వు పోయి అది ఆ అకౌంట్ ఎవరిది చెక్ చేశారా? మరి ఏ బ్యాంకు అది? అది కెనరా బ్యాంక్ అని బరోడా బ్యాంక్ అని ఉంది సార్ కర్ణాటక. బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎట్లా ఇచ్చిండ్రు వాళ్ళు? ఎవరి అకౌంట్లో ఉంది అది? ఎవరి అకౌంట్ అది? వేసికర్స్ అకౌంట్లో ఉంది. అక్కడి అకౌంట్ వీళ్ళకి ఎక్కడిది? ఓలే ఇచ్చాను సార్ జిరాక్స్ ఇస్తే యాడ్ చేసి. జనరల్గా ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? వాళ్ళకి అకౌంట్ లేదని అమ్మా అన్ని రకాలుగా మాట్లాడతారు వాళ్ళు. ఇప్పుడు కూలికి బాంబే పోనీ అక్కడ వాళ్ళదా కాదా ఆడ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉంటారు. ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ సమస్య సాల్వ్ ఎట్లా? ఆ అకౌంట్ వాళ్ళదే కదా. ఆ బరోడానో కెనడాలో ఎట్లా తీసుకుంటారు కదా, ఆ డబ్బులు వాపస్ తీసుకోవడానికి మార్గం ఎట్లా? మా అకౌంటే కాదని లింకుడు కదా, ఇప్పుడు అట్లా పోదు కదా, వేరే ఆధార్ లింకుడు కదా. వాళ్ళ అకౌంట్ అక్కడ బ్యాక్ సైడ్ రాసిన సార్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న అకౌంట్ అంటే వాళ్ళకి సంబంధించింది. ఒక నంబర్ డిఫరెంట్ నంబర్ లింక్ ఉండడం వల్ల ఆధార్ నెంబర్ ఎక్కువ దాంట్లో లింక్ ఉండడం వల్ల అట్లా మొత్తమైన ఓలా అకౌంటే ఉంటుంది. కాకపోతే ఆ అకౌంట్ ఏడ ఉందో వాళ్ళకి తెలియదు. అది మన జనరల్గా ఫోన్పే ఎక్కడ ఆ నెంబర్ ఎంట్రీ చేసి చెప్తారు కదా ఎవరి పేరు ఏమైనా ఉంది. ఫోన్పే చూస్తే వేరే ఉంది సార్, వేరే ఉంది సార్. మళ్ళీ మొబైల్ నెంబర్ అవును, అది వాళ్ళకు లెటర్ కింద రాసిండ్రా ఇట్లా ఈ అమౌంట్ డిఫాల్టర్గా నరేగాలో పనిచేసిండ్రు, ఇలా పోయింది. వాళ్ళు డ్రా చేసుకున్నారా? లేదు సార్, అట్లే ఉన్నాయి సార్. అమౌంట్ అయితే అకౌంట్లు ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, అమౌంట్ అయితే ఉన్నాయి. మనము ఎఫ్టీఓ ట్రాన్సాక్షన్ అవన్నీ పెడుతూ రిపోర్ట్ చేయాలి ఆ బ్యాంకుకు. ఫస్ట్ అకౌంట్ని బ్లాక్ చేయమని చెప్పండి బ్యాంక్ ఫోన్ చేసి. అది వాళ్ళు విత్డ్రా చేయకుండా వీళ్ళు బ్లాక్ చేస్తారు. విత్డ్రా చేయడానికి రాదు, హోల్డ్లో పెడతారు వాళ్ళు. అట్లా ఫస్ట్ పెట్టేయండి, మీరు ఇష్యూ క్లియర్ చేసే వరకు. ఇష్యూ నెంబర్ 15 సార్ ప్లే స్లిప్స్ వారం ప్లే స్లిప్స్ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 16 సార్ ఫొటోస్ నిర్వహించట్లేదు సార్. 3 టైప్స్ ఫొటోస్ అంటే మాత్రమే నిర్వహిస్తున్నాం. ఇష్యూ నెంబర్ 17 సార్ రోల్ కాల్ చేయాల్సి ఉండగా చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ 12-13 కాలమ్స్ రాయాల్సి ఉండగా రాయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ రోజువారీ దివాస్ నిర్వహించట్లేదు సార్. రిజిస్టర్ అవును సార్, పెడుతున్నాం సార్. మేము పెట్టాం సార్, అప్పుడు మేము లేనప్పుడు. ఇష్యూ నెంబర్ 20 సార్ ఆనంద్కు ఫోన్ చేసి తొందరగా రిపోర్ట్ తయారు చేయమని అయ్యా ఆనంద్కు. ఇష్యూ నెంబర్ 20 సార్ ఒకటే ఎంబీలో ఒకటే వర్క్ ఐడి రాయాల్సి ఉండగా 3-4 వర్క్ ఐడి రాయడం జరుగుతుంది సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ మస్టర్లో కొట్టువేతలు చేయడం జరుగుతుంది. 22 సార్ సిఎస్సి ఆడిట్ చేయలేదు సార్. 23 సార్ కాశీబి అనే వ్యక్తి 3 రోజులు పనిచేయడం జరిగింది కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 223 రూపాయలు సార్. ప్లాంటేషన్కి 2 వర్గాలకు సంబంధించి 63% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఇది కమ్యూనిటీ ప్లాంటేషన్ కెనాల్ ప్లాంటేషన్ సంబంధించి 19% మాత్రమే మొక్కలు బ్రతుకున్నాయి సార్. మొత్తం 1200 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో చూస్తే 236 మాత్రమే బ్రతుకున్నాయి సార్. మిగతా 964 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సార్ 500 మొక్కలు నాటడం జరిగింది. ఫీల్డ్ వెరిఫికేషన్లో వెళ్ళి చూస్తే లేవు సార్ ఒక్క మొక్క కూడా. అది చౌడుకలో ఉన్నందువలన మొక్కలు చనిపోయినని తెలుసు.
కానుగ చెట్లు పెడితే కూడా మురిగిపోయినాయి సార్, నీళ్ళు ఆట రాదు అన్నట్టు. సతీష్ అనే వ్యక్తి 3 రోజులు పని చేయడం జరిగింది. మాస్టర్ క్లోజ్ చేసిన తర్వాత పని చేసి సంతకాలు పెట్టి పేమెంట్ చేసుకోవడం జరిగింది సార్. లాస్ట్కి వచ్చిందా? అవును సార్. రికవరీ చేయండి. నెక్స్ట్ జీపీ బైరంపల్లి. One to 12 ఇన్ఫర్మేషన్స్. సార్ ఇష్యూ నెంబర్ 10 వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు. రైతుల కుల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 11. ఇష్యూ నెంబర్ 12 వచ్చేసి 12, 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. 13 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 సార్ డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 15 సార్ ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు సార్. ఫోటోస్ 2 టైప్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 17 సార్ రోల్ కాల్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 18 సార్ రోజువారీ దివస్ నిర్వహించట్లేదు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్ కొట్టివేతలు చేస్తున్నారు సార్ మాస్టర్ వల్ల. ఇష్యూ నెంబర్ 20 సార్ సిఎస్ఏ ఆడిట్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 21 సార్ రేణమ్మ అనే వ్యక్తి 6 రోజులు పని చేస్తే సంతకాలు ఆజర్లు కలవగానే 5 రోజులకు మాత్రమే పేమెంట్ చేయడం సార్. ఒకరోజు లెస్ పేమెంట్ నష్టపోవడం జరిగింది సార్. 222 రూపాయలు సార్. ఆమె పని చేయాలనే ఎక్కడన్నా మరి ఏడేశ్వరం పని చూడాలి. ఇష్యూ నెంబర్ 22 సార్ ఈత ప్లాంటేషన్ సంబంధించి 73% మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 23 సార్ ఈ రాములం అనే వ్యక్తి 4 రోజులు పనిచేసి 5 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది సార్. 223 రూపాయలు. ఇష్యూ నెంబర్ 24 సార్ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 25 సార్ ఏరియా రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఈ జీపీ సమాచారం ఉంది. ఇష్యూ నెంబర్ ఇన్ఫర్మేషన్ సార్ 9 ఏది ఇది తిమ్మల తలమలేరా ఏది తాళంకేరి అదే తాళంకేరి కదా. 7 days వర్క్ చేసిర్రు సార్ కానీ దీనికి పేమెంట్ కాలేదు. 491 రూపాయలు పేమెంట్ కావాలి. ఫోటో క్యాప్చర్ లేనందువల్ల పేమెంట్ చేయలేదని చెప్పేసి మరి ఏం చేయాలి? ఏం ఫోటో క్యాప్చర్ కావాలి? కాదయ్యా వాళ్ళు పని చేసిందంటే పేమెంట్ చేయలేదంట. ఫోటో క్యాప్చర్ దానికి ఏం క్యాప్చర్ దేంట్లో మరి ఎట్లా చేస్తారు? ఆయన పని చేసి మరి వేస్ట్ కదా. డిమాండ్ పెట్టండి చెప్పినాం సార్. పోయిన సంవత్సరం పెట్టారు కదా. చెప్పమ్మా నెక్స్ట్. ఇష్యూ నెంబర్ 9 సార్ న్యూ జాబ్ కార్డ్ కోసం ఒక దరఖాస్తు చేసుకోవడం జరిగింది. 10 సార్ ఇష్యూ నెంబర్ 10
ఇష్యూ నెంబర్ 11 సార్, డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లే. 12 సార్, జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహించట్లేదు. 13 సార్, పే స్లిప్స్ ఇవ్వట్లేదు. ఇష్యూ నెంబర్ 14 సార్, కంప్లైంట్ రిజిస్టర్స్కి సంబంధించి అప్డేషన్ చేయలేదు. గ్రామ సభ రిజిస్టర్ కూడా అప్డేషన్లో లేదు సార్. ఫిఫ్టీన్ సార్, వర్క్సైట్ ఫోటోస్కి సంబంధించి డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. వర్క్ ఫైల్స్ నిర్వహిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టట్లేదు. రోల్ కాల్ నిర్వహించట్లేదు సార్. 17 ఇష్యూనే సార్. ఇష్యూ నెంబర్ 18 సార్, ఎంబుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోలేదు. 19 సార్, ఎంబుక్లలో 12-13 కాలమ్స్ కూడా రాయడం లేదు. 20 సార్, సర్వైవల్ రిజిస్టర్ చూపించలేదు సార్, నిర్వహించాలి. ట్వంటీ 21 సార్, రోజ్గార్ దివాస్ కార్యక్రమం నిర్వహించట్లేదు సార్. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇష్యూ నెంబర్ 21. ఇష్యూ నెంబర్ 22 సార్, రెవెన్యూ ప్లాంటేషన్ 47% ఉన్నాయి సార్ మొక్కలు. ట్వంటీ సార్, కెనాల్ బండి ప్లాంటేషన్కి సంబంధించి 23% మాత్రమే ఉన్నాయి సార్. 24 సార్, ఎంబుక్లలో టీఏ గారు టాస్క్ వివరాలను తెలుగులో రాయాల్సి ఉండగా ఆంగ్లంలో రాయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం చేసినట్టున్నారు. మాణిక్రావు ఇంగ్లీష్ మీడియమా, కన్నడ మీడియమా? డైలీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం ఉంది కానీ డైలీ అటెండెన్స్ లేదు సార్. అటెండెన్స్ కోసమే పెట్టాం కదా అఫిలియేషన్. ఏ టైం ఇది? ఎప్పటిది? 23లో ఉన్నాడు అఫిలియేషన్. 23 ఫిబ్రవరి 23 మొత్తం ఉన్నాడు కదా. రికవరీ చేయండి మొత్తం అఫిలియేషన్. ట్వంటీ 26 సార్, సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. పేమెంట్ ఎప్పుడు? 7th month 2022. 27 సార్, 1 డేకి లెస్ పేమెంట్ కావడం జరిగింది. ట్వంటీ 28 సార్, ఒక వర్క్ అంటే ఒకే పనిలో 2 వర్క్ ఐడీస్ ఉపయోగించారు సార్. దానిలో ఒక వర్క్లోనేమో జూలీ ఫ్లోరేజ్ జరిగింది, ఇంకో వర్క్లోనేమో సిల్ట్ రిమూవల్ జరిగింది సార్. ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి. చెక్ మెజర్మెంట్, వేజ్కి సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. ఏటీఆర్ రిపోర్ట్ ఇవ్వలేదు సార్. ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది సార్ 3 డేస్కి. ఈ గ్రామ సమాచారం ఇంతే. ఓబ్లాపూర్ 129 ఇన్ఫర్మేషన్.
కి సంబంధించి డ్యూరింగ్ ఫోటోస్ మాత్రమే చూపించడం జరిగింది. సార్ వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ నిర్వహించలేదు. 17 సార్ రోల్ కాల్ నిర్వహించలేదు. 18 సార్ ఒక ఎంబుకు సంబంధించి కూలీల రైతుల సంతకాలు తీసుకోలేదు. 19 సార్ సర్వైవల్ రిజిస్టర్ అప్డేషన్ చేయలేదని గ్రామ సభలో చూపించారు సార్. 20 సార్ రోజ్గార్ దివస్. అమ్మా నమస్తే. లంచ్ కాలేదు, పని నడుస్తుంది, సూచనలు ఇట్లా ఉన్నా బాగా క్యాన్సల్ అయినట్టు. సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 48% ఉన్నాయి సార్ మొక్కలు. 22 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్. 22 కెనాల్ బండి ప్లాంటేషన్ సార్ 59% ఉన్నాయి మొక్కలు. 23 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 2% మాత్రమే ఉన్నాయి. చేయడం జరిగింది. 26 సార్ 2 డేస్కి లెస్ పేమెంట్ కావడం జరిగింది. 27 సార్ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 2 మెంబర్స్ ఉన్నారు. చేసిరండి. 28 సార్ ఒక వర్క్ ఐడికి సంబంధించి 1000 సంతకాలు మొత్తం ఒకరే పెట్టినట్టు గుర్తించడం జరిగింది. అడిగినాం సార్, వర్క్ చేసిరండి. మేజర్ కెనాల్ సార్. సార్ వేజ్కి చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. 31 సార్ 2 డేస్కి ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది. అవును సార్ 2 డేస్కి ఎక్సెస్ పేమెంట్. అవును సార్ 2 మెంబర్స్ ఉన్నారు. సార్ మెజర్మెంట్ ప్రకారం వాళ్ళకు 24 వచ్చింది సార్. వాళ్ళకి ఎంత చెప్పినా ఆ ఊర్లో పోతే 32 సార్ పాస్ ఆర్డర్లు ఉన్నాయి కానీ ఎంపీడీఓ సిఓ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ డైలీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. 33 అవును సార్. అడిగినాం సార్. వర్క్ చేసినామని అంతే సార్. దరఖాస్తు చేసుకోవడం జరిగింది. పెన్ సార్ డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు. 11 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్ నిర్వహించట్లేదు. 12 పే స్లిప్స్ ఇవ్వట్లేదు సార్. 13 రిజిస్టర్ సార్ కంప్లైంట్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. 14 సార్ పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది. 15 సార్ డాక్యుమెంట్స్ పూర్తి స్థాయిలో నిర్వహించట్లేదు. 16 రోల్ గా నిర్వహించట్లేదు సార్. 17 కూలీల రైతుల సంతకాలు తీసుకోవట్లేదు.
18 సార్ 12-13 కాలమ్స్ కూడా రాయడం లేదు. 19 సార్ సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించారు కానీ పూర్తి స్థాయిలో అప్డేషన్ లేదు. 20 సార్ రోజ్గార్ దివస్ కార్యక్రమం నిర్వహించట్లేదు. 21 సార్ రెవెన్యూ ప్లాంటేషన్ 44% ఉన్నాయి సార్. 22 సార్ టీకేపీ దగ్గర మొక్కలు పెట్టిరు 26% మాత్రమే ఉన్నాయి. ట్యాంకర్ లేదా సార్? అది చాలా పొలం ఉన్నందుకు 23 సార్ టాస్క్ వివరంలో ఆంగ్లంలో రాయడం జరిగింది. 24 సార్ డైలీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. అటెండెన్స్ లేదు, సంతకాలు ఉన్నాయి సార్. ఇక్కడ సేమ్ ఇష్యూ సార్. 4 హక్కుదారులు పనిచేసారు కానీ డైలీ అటెండెన్స్ లేకుండానే పేమెంట్ చేశారు. ఏం చేస్తా ఉన్నారు మరి? పని చేసిరంటే కానీ వాళ్ళ సంతకాలు ఉన్నాయి కానీ అటెండెన్సే లేదు సార్. అటెండెన్స్ లేకుండా ఎట్లా సంతకాలు వచ్చినాయి? ఇక చూసుకోలే. 26 సార్ 3 హక్కుదారులు పనిచేసినట్టు డైలీ అటెండెన్స్ ఉంది కానీ సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది. 27 సార్ వాబాయ్ అనే రైతు మునగ ప్లాంటేషన్ పెట్టుకున్నారు కానీ ఫీల్డ్లో అయితే ప్రస్తుతం పని లేదు సార్, తీసేయడం జరిగింది. 28 సార్ వేజ్కి సంబంధించి చెక్ మెజర్మెంట్ చేయలేదు. 30 సార్ టీకేపీ పనికి సంబంధించి రికార్డ్ ఇవ్వలేదు సార్. 1,15,000. తర్వాత ఏమన్నా గ్రామ సభలోనే రికార్డ్ చేయాలి. 31 సార్ మల్బరీ ప్లాంటేషన్కి సంబంధించి ఎంబుక్ రికార్డ్ చేసినట్టుంది కానీ నాకు ఎంబుక్ అనేది ఇవ్వలేదు సార్. సార్ 9 వర్క్ ఐడీలకు సంబంధించి 55,062 రూపాయల రికార్డు ఇవ్వలేదు సార్. ఎవరికి ఇచ్చారు సార్? ఇస్తే ఇచ్చేయడం చేసినాం సార్. మొత్తం చెక్ చేసేందుకు పనికొచ్చినామని కూడా ఫీలింగ్ చేసింది సార్. ఇది పోయినా ఇట్లా ఉన్నాయి సార్ తీసి వాళ్ళకి ఏమైపోతే తీసుకోలేదు సార్. తర్వాత కూలీలు చేసినా కూలీల దగ్గర వేయించుకున్నాం. వాళ్ళ మాస్టర్ సంతకాలు లేకుండా చేయడానికి